సాయి జగన్మాత దివ్య పాదారవిందాలకు శతసహస్ర వందనాలు. సార్వరీనామ సంవత్సర దసరా నవరాత్రుల శుభ సందర్భంగా సాయిమాత దివ్య అనుగ్రహ కటాక్షం మనకు అందిస్తున్న కార్యక్రమం సద్గుణ సౌందర్యం. స్త్రీ పురుష బాల యవ్వన వార్ధక్య కులమత భేదాలు లేకుండా మనందరిలో శక్తి రూపంలో ఉన్న సాయి జగజ్జనని మనల్ని నడుపుతున్నది. మరి ఆ దివ్యశక్తి మనలో ఉన్నప్పుడు మనలో దివ్యమైన గుణాలు అభివృద్ధి అవ్వాలి. సద్గుణాలే మనకు సౌందర్యాన్ని, అందాన్ని అందిస్తాయి. దాక్షిణ్యం విరూపామపి స్త్రియం భూషయతి, సురూపామపి అదాక్షిణ్యం దూషయతి. మంచి ప్రవర్తన, మంచి గుణాలు కురూపికి కూడా అందాన్ని తీసుకొచ్చే భూషణాలు. అవే మంచి గుణాలు లోపిస్తే అందమైన స్త్రీ కూడా దూషించబడుతుంది. స్త్రీలకే కాదు, అందరికీ ఈ సద్గుణాల ద్వారానే భగవంతుని సాక్షాత్కారం కూడా సఫలమవుతుంది. మంచి గుణాలు మనకి ఎలా ఆనందాన్ని అందిస్తాయో, మన పరివర్తనకు మూలమైన సద్గుణాలను స్వామి మనలో ఎలా పోషిస్తారో నవరాత్రులలో ఈరోజు మనతో వారి అనుభవాలను, ఆలోచనలను పంచుకోబోతున్నారు శ్రీమతి శశిబాల గారు. ఒక బాలవికాస్ విద్యార్థిగా, తరువాత బాలవికాస్ గురువుగా ఎన్నో సంవత్సరాలు సేవలను అందించిన వీరు ప్రస్తుతం జాతీయ బాలవికాస్ సమన్వయకర్తగా సత్యసాయి సేవా సంస్థలలో తమ సేవలను అందిస్తున్నారు. కుటుంబపరంగా, సంస్థాపరంగా స్వామితో ఎన్నో ప్రత్యక్ష అనుభవాలు పొందిన వీరు అదృష్టవంతులు. స్వామి దర్శన స్పర్శన సంభాషణా భాగ్యాల ద్వారా ప్రేమ అనే అమూల్యమైన సద్గుణాన్ని వారు ఎలా అలవర్చుకుని ఆచరిస్తున్నారో ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం సద్గుణ సౌందర్యంలో వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయినాథుని దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరామ్. శ్రోతలందరినీ ఈనాటి సద్గుణ సౌందర్య కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనతో తమ అనుభవాలని, భావాలని పంచుకోవడానికి శ్రీమతి శశిబాల గారు వచ్చారు. వారిని కూడా మన సద్గుణ సౌందర్య కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. సాయిరామ్ మ్యామ్. సాయిరామ్మ. శశిబాల గారు, ఈరోజు సద్గుణ సౌందర్య కార్యక్రమంలోని అన్నింటికీ మూలము, మన ఆనంద ప్రాప్తికి అవే బీజాలు అంటూ చెప్తారు. ఆ ప్రేమ భావం గురించి మాట్లాడుకుందామండి. తప్పకుండా అమ్మా. మరి మీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఏంటి? మీ భావాల్ని శ్రోతలతో పంచుకుంటారా? తప్పకుండా. మన స్వామి సాక్షాత్తు ఆయన ప్రేమ స్వరూపుడు. అటువంటి స్వామి ఒకసారి ఒక భక్తుణ్ణి భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అని ప్రశ్నించారట. వెంటనే ఆ భక్తుడు, స్వామి, మా కష్టాలు తీర్చడం కోసమే కదా మీరు అవతరించేది అన్నట్ట. స్వామి నవ్వుతూ, కాదు బంగారు, మీ కష్టాలు తీర్చడానికి కోసమని భగవంతుడు రానవసరం లేదు, మీ ప్రార్థనలే మీ కష్టాల్ని తీరుస్తాయి. కాని భగవంతుడు అవతరించేది ప్రధానంగా మానవాళికి ప్రేమ నేర్పించడం కోసమే అన్నారు. మన భావోద్వేగాలకి మూల కారణం ప్రేమ. అవి పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ప్రేమ లేనప్పుడు మన ఆలోచనలు కోపము, అసూయ, ఫ్రస్ట్రేషను ఇలాంటి వాటికి దారితీస్తాయి. అదే మన భావాలు ప్రేమమయమైనప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్తో పాటు దయ, జాలి, కరుణ మొదలైన ఉత్తమ లక్షణాలు వస్తాయి మనకి. అందుకే స్వామి అంటారు, ప్రేమ అనేది ఫోర్స్ వల్ల వచ్చేది కాదు, హృదయం అనే సోర్సు నుండి రావాలి అని చెప్తారు స్వామి. మీరు ఎవరిని ప్రేమించినా దైవాన్ని ప్రేమించినట్లే, ఎవరికి నమస్కరించినా దైవానికి నమస్కరించినట్లే అని చెప్తుంటారు మన స్వామి. ముఖ్యంగా మన స్వామిని మనం కేవలం ప్రేమ చేతనే సాధించుకోగలం. దేవుడెక్కడాని మనం వెతకాల్సిన అవసరం లేదన్నారు స్వామి. ప్రేమ ఉన్న చోటే పరమాత్ముడుంటాడని స్వామి చెప్తూ చక్కగా తన శైలిలో స్వామి, దేవుడెక్కడంచు దేవులాడంగ నేల, హృదయమందు లేడ ఈశ్వరుండు, ఇచ్చుకొనుము సేవ పుచ్చుకొనుము ప్రేమ అన్నారు. సేవ అనేటువంటి దాన్ని అందించినప్పుడు ప్రేమ అనేటువంటిది ఆటోమేటిక్గా మనకి అవతల వాళ్ళ నుంచి అందుతుంది అని స్వామి చెప్తూ ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా పెంచుకోవాలి అని చెప్తూ వచ్చారు. సాయిరామ్. మరి మీరు, మీ కుటుంబం కూడా స్వామితో ఎంతో సన్నిహితంగా ఉండే అదృష్టం కలిగింది. మరి స్వామి సాన్నిహిత్యంలోని ఆ ప్రేమ భావాలని మీలో ఎలా అంకురింపజేశారో ఆ విషయాలు చెప్తారా? స్వామి దయమ్మ.
నాకు తెలిసి 1969 సంవత్సరంలో మా అమ్మగారు కూడా గుంటూరు కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. వారి పేరండి? అమ్మ పేరు స్వరాజ్యలక్ష్మి అమ్మ. ఉమ్, ఆమె తనతో కొలీగ్స్, డిపార్ట్మెంట్లో ఉన్న తన కొలీగ్స్ అందరూ కూడా స్వామిని చూడాలి. అప్పుడు అమ్మ కొత్తల్లో వస్తున్నారు స్వామి దగ్గరికి. ఆ ఉద్దేశంతో కొలీగ్స్ అందరినీ తీసుకుని కొంతమందిని స్వామి దగ్గరికి వచ్చారు. ఒక 2 రోజులు దర్శనం అయిన తర్వాత స్వామి ఆ రోజుల్లో చాలా తరచూ అందరినీ పిలిచి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండేవాళ్ళు. అలా ఒకరోజు వీళ్ళ గ్రూప్ అందరినీ కూడా స్వామి ఇంటర్వ్యూకి పిలవడం, వీళ్ళతో చాలాసేపు స్వామి సుమారు 1 గంటన్నర సేపు ప్రసంగించి ఆధ్యాత్మిక విషయాలు, ఎన్నో విషయాల్ని వాళ్ళకి తెలియపరిచిన తర్వాత ఇంటర్వ్యూ అంతా అయిపోయి అందరూ బయలుదేరుతున్న సమయంలో మా అమ్మగారు చాలా అంటే ఒక ఆనందం అనమాట. స్వామి అంతసేపు తమతో గడిపిన ఆనందంతో, స్వామి మీరింతసేపు మాతో సంభాషించారు, మీకు మేము ఎలా కృతజ్ఞత తెలియజేసుకోవాలి స్వామి అని అడిగారు. అడిగితే స్వామి వెంటనే చాలా సింపుల్ బంగారు అన్నారు. అంటే మా అమ్మగారు అనుకున్నారు, చాలా సింపుల్ అన్నారంటే స్వామి ఏదో వెళ్ళంగానే ఒక అఖండ నామం చేసుకోవడము, లేకపోతే భజన పెట్టుకుని 10 మందిని పిలుచుకోవడము, ఏదో బహుశా ఆమె మనసులో ఆలోచన వచ్చి ఉండొచ్చు. కానీ వెంటనే స్వామి తన 2 చేతులు హృదయం మీద పెట్టుకుని, స్వామికి నచ్చేలా, స్వామి మెచ్చేలా నడుచుకోండి బంగారు, అంతే, అంతకన్నా నాకేమొద్దు అన్నారు. అదే ప్రిన్సిపుల్ మా మదరు మాకు వచ్చిన దగ్గర నుంచి, మాకు ఊహ తెలిసి పెద్దవాళ్ళం అయ్యేదాకా తను మా బాలవికాస్ గురువు కూడా మా అమ్మగారు. ఎందుకంటే అమ్మ 69లో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు, 71లో స్వామి బాలవికాస్ని డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి తను బాలవికాస్ తీసుకునేది. మేము కొంచెం పెద్ద పిల్లలు అయినప్పటికీ, అప్పుడు దాదాపు ఒక 10 ఏళ్ల వయసు ఉంటుంది మాకు. అయినప్పటికీ కూడా తన ఇంట్లోనే మాకు బాలవికాస్ శిక్షణ మొదలుపెట్టి చక్కటి ఇదిలో పెంచుకుంటూ వచ్చింది. కానీ ఈ సిద్ధాంతం స్వామి చెప్పిన, స్వామికి నచ్చేలా నడుచుకోవాలి, స్వామి మెచ్చేలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మాత్రం చాలా డిసిప్లిన్డ్గా, కఠినంగానే ఆమె మా పట్ల చూపించేది. మా నడక గాని, మా మాట తీరు గాని, ఇతరులతో మేము మెలిగే విధానం గాని, ఏదైనా సరే తప్పనిసరిగా అట్లా ఉండాలి అనేటువంటి ఒక డిసిప్లిన్ మాకు ఆమె అలవాటు చేశారు. అలాగే స్వామి ప్రేమని 1000 తల్లుల ప్రేమ అని చెప్పుకుంటాం మనం. బాలవికాస్ గురువులందరికీ కూడా స్వామి మీరు 1000 తల్లుల ప్రేమను చూపించాలి, నన్ను చూసి ఆదర్శంగా ఉండండి అని అనేక సందర్భాల్లో స్వామి చెప్తూ వచ్చారు. అలాగే ఒకసారి స్వామి చాలామంది గురువుల్ని స్వామి ఇంటర్వ్యూలు పిలిచినప్పుడు, నీకెంతమంది పిల్లలు అని అడుగుతాం. వాళ్ళు మాకు 2 పిల్లలు స్వామి, 3 పిల్లలు అంటే, కాదు కాదు నీ బాలవికాస్ పిల్లలందరూ నీ పిల్లలే, వాళ్ళంతా నీ ప్రేమపుత్రులే అని స్వామి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి అది ఒకటి నా మనసు మీద చాలా ప్రభావం చూపించింది. నేను కాలేజీలో లెక్చరర్గా చేరిన తర్వాత కూడా, ఏ కాలేజీలో ఉన్నా కూడా ఎంతమంది పిల్లలు అని ఎవరైనా అడిగితే మొత్తం స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాలేజ్ నా పిల్లల కింద చెప్పేదాన్ని. 1000 మంది పిల్లలు, 200, 2000 మంది పిల్లలని చెప్పేదాన్ని. అవతల వాళ్ళకి అది కొంచెం ఎబ్బెట్టుగా, హాస్యాస్పదంగా ఉండేది. అమ్మో ఇంతమంది 18 గుంటూరు కాలేజీకి వచ్చిన కొత్తల్లో అయితే ఎంతమంది పిల్లలు అని ఎవరో మామూలుగా అడిగితే నాకు 1800 మంది ఆడపిల్లలు అన్న. దాంతో అది చాలా వాళ్ళకి ఎగతాళిగా అనిపించింది. ఇదేంటి 1800 మంది అంటోంది, వీళ్ళందరినీ ఎప్పుడు పెంచుతావు, ఎప్పుడు చదివిస్తావు అంటూ నా మీద కొంచెం కామెంట్ చేశారు వాళ్ళు. కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు. అంటే అందరూ పిల్లలందరూ నా పిల్లలే అన్న భావన ఎప్పుడైతే నాలో వచ్చిందో, ఏ స్టూడెంట్ని కూడా నేను వాళ్ళని హార్ష్గా పలకరించడం కానీ ఏముండేది కాదు. ఎప్పుడు కనిపించినా ఆ పిల్లలు ప్రేమగా మాట్లాడటం నాతోటి, ఏదన్నా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చి నా దగ్గర అడగడము, అట్లాంటి ఎఫినిటీ నాకు ఆ పిల్లలతో ఏర్పడటం జరిగింది కాలేజీలో ఉన్నప్పుడు. అలాగే ఇంకొకసారి స్వామి 1989లో నేను అప్పటికి జాబ్లో చేరి 2 years అయింది. ఆ జాబ్లో చేరడం కూడా స్వామి నన్ను గట్టిగా తప్పక చేరు అని చెప్పి నాకు ప్రసాదం ఇచ్చి, అంతా స్వామి చూసుకుంటారు అని చెప్పి నన్ను బలవంతం చేసి చేర్పించారు. 89లో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రశాంతి నిలయంలోనే స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అంత స్వామి ముందంతా చాలా విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పిన తర్వాత సడన్గా నా వైపు తిరిగి, ఏమి సంగతి అన్నారు నన్ను చూసి. అంటే నా మనసులో అనేకమైన వెళ్తూ ఉండుంటాయి, బహుశా అది పరమాత్ముడు ఆయనకే తెలియాలి. అంటే వెంటనే నేను, స్వామి అన్నీ చాలా కష్టాలుగా ఉన్నాయి స్వామి అన్నాను. అనగానే స్వామి నవ్వుతూ, స్వామికి ఏం పని లేదని నీకు కష్టాలు పెట్టడం తప్ప అన్నారు. అంటే కాదు స్వామి, నాకంతా చాలా కష్టాలుగా ఉన్నాయి, నాకు ఉద్యోగం ఇష్టం లేదు స్వామి అని మళ్ళా మొదలెట్టాను. అంటే కాదు బంగారు, భగవంతుడు ఎప్పుడు ఎవరికి కష్టాలు పెట్టడు అని నీకు కథ చెప్తాను అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో నాతో పాటు ఇంకా ఉన్నారు, ఒక 14 మంది దాకా ఉన్నారు. అంటే స్వామి ఏది చెప్పినా అది విశ్వవ్యాప్తంగా అందరికీ అన్వయిస్తుంది. అది
అవును. ఒక చక్కటి ఉదంతం చెప్పారు. మనందరికీ తెలిసిందే. రేపల్లెలో శ్రీకృష్ణుడు చిన్న పసిబాలుడుగా ఉన్నప్పుడు, ఆ గోపికలందరూ కూడా ఆయన్ని ఎంతో ముద్దు చేయడం, ఎంతో దగ్గరికి తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఈయన ఆ గోపికలను కూడా ఆట పట్టించడము, వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటాడట కృష్ణుడు. అయితే హ్మ్. ఒకరోజు కృష్ణుడు ఊరి చివరికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక బావి దగ్గర ఒక గోపిక నీళ్ల కడవలన్నీ నింపుకుని, ఎవరన్నా సహాయం చేయడానికి వస్తారా? ఈ కడవలు వాళ్ళు ఒక్క కడవ మీద ఒకటి పెట్టుకుని తల మీద వెళ్తూ ఉంటారు కాబట్టి, అట్లా హ్మ్. ఎవరన్నా సహాయం చేస్తే బావుండని ఆమె చూస్తూ నిలబడి ఉంటుందక్కడ. కృష్ణుడు కనపడంగానే, "కన్నయ్య నాకు కొంచెం సహాయం చేయవా? కడవలు పెట్టమంటే" "నేను పెట్టను పో" అని అంటాట కృష్ణుడు. అంటే ఆ గోపికకి కోపం వస్తుందిట. "నువ్వు ఇప్పుడు పెట్టను పొమ్మన్నావు, మళ్ళా ఇంటికెళ్ళంగానే అక్కడికొస్తావు, వెన్నపూస పెట్టమని, అప్పుడు చెప్తాను నీ పని, మా ఇంటి దగ్గరికి రా, నీ సంగతి చూస్తాను" అంటుందిట. అయిపోయింది. ఆమె ఇంకెవరో సహాయం చేస్తారు. ఆమె ఇంటికి వచ్చేటప్పటికి రెడీగా కృష్ణుడు వాకిట్లో నుంచునున్నట్ట. వాకిట్లో నుంచునగా ఈమె గోపికి చాలా కోపం వచ్చింది. ఇందాక అక్కడ సాయం చేయకుండా ఇక్కడ వచ్చి నుంచున్నాడు, వెన్నపూసకే వస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఈ గోపెమ్మని చూడంగానే, "గోపెమ్మ నేను కడవలు దించనా" అని చెప్పి అడిగాట కృష్ణుడు. అనంగానే ఆమె చాలా కోపంగా, "ఇందాకేమో కొంచెం నాకు సహాయం చేయమంటే చేయకుండా, ఇప్పుడు కడవలు దించనా అని అడుగుతున్నావు నువ్వు" అని చెప్పి నిష్ఠూరంగా అంటుంది. అనంగానే వెంటనే కృష్ణుడు అంటట, "గోపెమ్మ, నా పని ఎవరినెత్తినా భారం పెట్టడం కాదు, మీ తల మీదున్న భారాలు దించడమే నా పని" అని స్వామి మాట చెప్పి నాకు, "బంగారు, స్వామి ఎప్పుడు నీకు కష్టాలు పెట్టడు. ఏదైనా మీరు చేసుకునే దాన్నే మీరు అనుభవిస్తారు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎటువంటి కష్టాలు పెట్టడు. ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమ 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 ఇవ్వడం తప్ప ఆయన ఇంక ఏది కూడా ఎవ్వరికి ఎలాంటి ఇది చెయ్యడు" అని చెప్పి ఈ కథ నాకు చెప్పి, ఉద్యోగము నా మనసులో ఉంది ఆవేదన, ఉద్యోగం చేయనని. వెంటనే స్వామి నా కళ్ళలోకి చూస్తూ, "బంగారు, ఉద్యోగము చెయ్యి, స్వామి సేవ చేసుకో, సంతోషంగా చేసుకో, అంతా స్వామి చూసుకుంటారు" అని మళ్ళా ఇంకొకసారి నాకు అభయం ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకసారి బెంగళూరులో, గుంటూరు జిల్లా నుంచి అందరం వెళ్ళినప్పుడు, అక్కడ త్రయీలో స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు, గ్రూప్ ఇంటర్వ్యూకి. గ్రూపు ఇంటర్వ్యూ అంతా జరుగుతోంది. మా హస్బెండ్ కోటేశ్వరరావు గారు వచ్చినటువంటి వాళ్ళందరినీ, స్వామి గుంటూరు వస్తారన్నప్పుడు అందరూ చాలామంది చాలా రకాలుగా స్వామి మీద ప్రేమతో ఎన్నో రకాల సహాయాలు చేశారు. వాళ్ళందరినీ స్వామికి ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అప్పటిదాకా నేను స్వామి ఎదురుకుండా కూర్చున్నాను. స్వామి నాతో చాలా మాటలు చెప్పారు. చింతలేన్ని అని నన్ను అడిగారు. అన్ని చింతలు లిస్టు స్వామి చెప్పిన పద్యం చింతల గురించి అంతా చెప్పిన తర్వాత, "ఈ చింతలు కాదు బంగారు, సర్వేశ్వరుడి పైన చింతనే అసలు చింతన, అది పెంచుకోండి" అని అందరికీ చెప్పారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. కానీ ఎప్పుడైతే కోటేశ్వరరావు తన అందరినీ పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాడు, ఎక్సెప్ట్ నన్ను తప్ప. ఇదేంటి అందరినీ ఫలానా 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 అని చెప్తున్నాడు, నా గురించి చెప్పలేదు స్వామికి, స్వామి శశిబాల ఈమె అని చెప్పలేదని నాకు మనసులో చాలా ఆవేదనగా ఉంది. స్వామి లేడీస్ చివరిదాకా వెళ్ళిన తర్వాత, ఆడవారు ఎంతమంది ఉన్నారో నాకు క్వశ్చన్ వేశారు. అంటే, "స్వామి అదంతా నేను చూడట్లేదు, అది శశిబాల చూస్తోంది" అన్నాడు. వెంటనే స్వామి, "శశిబాల ఏది, ఎక్కడుంది" అన్నారు. నేను ఫస్ట్లో కూర్చుంది నేను. గబగబా వెళ్తే స్వామి తల మీద చేయబెట్టి, "బంగారు, సేవ చేసుకో, స్వామి ప్రేమ పొందు, సంతోషంగా ఉండు" అని ఈ 3 మాటలు చెప్పి ఆశీర్వదించారు. అంటే మనం నిస్వార్థంగా ఎప్పుడైతే, అంటే నా మనసులో నేను కొంచెం స్వార్థపూరితంగానే ఆలోచించాను, అయ్యో స్వామికి నన్ను పరిచయం చేయలేదని. బట్ స్వామికి అన్నీ తెలుసు, ఎవరు ఎక్కడున్నారో తెలుసు. అప్పటిదాకా స్వామి నాతో మాట్లాడారు. అన్నీ తెలిసినటువంటి స్వామి దగ్గర కూడా ఇంకా నాకేదో కావాలని నేను ఆరాటపడటము, వెంటనే స్వామి దగ్గరికి పిలవడం, సేవ చేసుకో, చక్కటి ఆనందాన్ని పొందు అని ఆశీర్వదించడం అనేది నిజంగా ఇవి నా లైఫ్లో నేను జీవితంలో మర్చిపోలేనటువంటి అద్భుతమైన విషయంగా నేను చెప్పుకోవచ్చు. సాయిరామ్. చాలా బాగున్నాయండి. మరి ఇంతటి ప్రేమతత్వాన్ని స్వామి నుంచి డైరెక్ట్ గా మీరు పొంది నేర్చుకున్నారు. వాటిని మీ జీవితంలోని ఆచరించేటప్పుడు ఎలాంటి అనుభవాలు పొందారు? అంటే కుటుంబంలోని, వృత్తిలోని, సమాజంలో కూడా మీ చుట్టుపక్కల వాళ్ళతోటి ఈ స్వామి మీకు అందించిన ప్రేమని మీరు ఎలా అందించారు? ఆ అనుభవాలను చెప్తారా? తప్పకుండా అమ్మా. నా వ్యక్తిగతమైన జీవితంలో అయితే మా కుటుంబం, అంటే నా తల్లిదండ్రుల వైపు నుంచి మాకు స్వామితో అనుబంధము చాలా చిన్నతనం నుంచే అలవాటైంది. దాదాపు 68, 67 ఆ టైంలోనే మా అమ్మగారు ఇక్కడికి రావడం. మా మేనమామ గారు ఇక్కడ గణేష్ షెడ్లో ఉండేవారు అప్పుడు. సో మా మదరు చాలా ఫ్రీక్వెంట్గా, మా ఫాదరు మదరు రావడం. తర్వాత మమ్మల్ని మెల్లిగా 71, 72 ఆ టైంలో ఒకసారి వచ్చాము. తర్వాత ఇంకా 76, 77 నుంచి రెగ్యులర్గా రావడం అనేది అలవాటైంది.
సో ఇట్లా స్వామి బ్యాక్గ్రౌండు, ఇంట్లో భజనలు చేసుకోవడము, బాల వికాస్ కార్యక్రమాలు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో పెరిగిన నేను ఒక్కసారి నా మ్యారేజ్ తోటి వేరే కుటుంబంలోకి వెళ్ళటం, పెద్ద కుటుంబంలోకి వెళ్ళటం జరిగింది. ఆ కుటుంబంలో స్వామి గురించి తెలీదు. వాళ్ళు దైవ చింతన ఉన్న కుటుంబం అది. కానీ స్వామి గురించిన ఇది తెలీదు వాళ్ళకి. చాలా పెద్ద కుటుంబం, విభిన్న మనస్తత్వాలు, విభిన్నమైనటువంటి అభిరుచులు ఉన్నాయి అక్కడ. అయినా ఒక్కటే అమ్మ చెప్పినటువంటిది ఏంటంటే, స్వామికి నచ్చేలా నడుచుకోవాలి. జీవితంలో మర్చిపోలేనటువంటి పాఠం నాకది. స్వామి ఏ పని చేస్తున్నా ఇది చేయడం వల్ల స్వామి నచ్చుతుందా, స్వామి మెచ్చుతారా, ఈ పని వల్ల ఇలా మాట్లాడుతున్నాను, ఇది స్వామికి నచ్చుతుందా, ఎప్పటికప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండే పద్ధతి మా మదర్ అంత ఇదిగా అలవాటు చేశారు అమ్మ. సో దాంతోటి అంత పెద్ద కుటుంబంలోకి వెళ్ళినా కూడా చాలా తొందరగా నేను అక్కడ అడ్జస్ట్ అవ్వగలిగాను. ఇక్కడ చిన్న కుటుంబం మాది, మేము ముగ్గురం, నేను ఒక్కదాన్ని ఆడపిల్లని, తమ్ముళ్ళు ముగ్గురు ఉన్నప్పటికీ కూడా అమ్మ నాన్న చాలా కష్టపడి ఎంతో పెద్ద కుటుంబంగా దాన్ని అందరినీ ఆదరించుకోవడం, దాంతో పెద్ద కుటుంబం కింద లెక్క ఇది కూడాను. కానీ కంప్లీట్గా ఇంకొక డిఫరెంట్ దీంట్లోకి నేను వెళ్ళటం వల్ల కొంచెం ఇబ్బంది పడతానేమో అని భయపడ్డారు. కానీ బట్ చాలా తొందరగా అందరితో కలుపుకోవడం వల్ల, స్వామి అందరితో ప్రేమగా ఉండడం వల్ల, యూ కెన్ నాట్ ఒబ్లైజ్ ఆల్వేస్ బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ అని స్వామి మనకి చక్కటి ఇది ఇచ్చారు. సో ఆ ఒబ్లైజింగ్గా మాట్లాడటం చేయడం వల్ల త్వరగా నేను అక్కడ ఆ కుటుంబంలో ఇమ్మడగలిగాను. ఎందుకంటే ఒక్కటి మనకి స్వామి ఎప్పుడు చెప్తారు, అందరిలోనూ కూడా మంచినటువంటి దాన్ని చూడటం అలవాటు చేసుకోమన్నారు. మనం చెడు అనేది, వాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు అనే ఆ విభేదంగా మనం చూడటం మొదలెడితే మాత్రం అంత చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైతే అంత మంచివాళ్ళు, ప్రతి మనిషిలోనూ మంచితనం ఉంటుంది అనే భావనతో మనం చూడటం మొదలెడితే మాత్రం తప్పకుండా ఎక్కడైనా మనం అడ్జస్ట్ అవుతామనేటువంటిది నాకు అర్థమైంది. ఎందుకంటే మా అత్తగారు ఎవరన్నా వచ్చినా కూడా ఏదన్నా నేను ఎవరి మీదన్నా ఆవిడ కంప్లైంట్ చేస్తే, లేదు అత్తయ్య గారు వాళ్ళు చాలా మంచివాళ్ళు అని నాకు అదొక ఇదనమాట. వాళ్ళు ఈవెన్ పని వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే ఏదైనా చిన్న ఆవిడకి ఏదైనా గొడవ వచ్చినా కూడా, లేదు లేదు పాపం వాళ్ళు చాలా మంచివాళ్ళండి అని చెప్పానంటుంటే, చివరికి ఎవరు వచ్చినా కూడా ఆవిడకి ఒక ఊత పదమైంది, మా శశికి అందరూ మంచివాళ్ళు, అసలు చెడ్డవాళ్ళు అనేవాళ్ళు మా శశికి కనబడరు ఈ ప్రపంచంలో అనేటువంటి ఒక, అంటే నేను అప్రిసియేషన్ అనాలో ఏమో తెలియదు కానీ చాలా ఆత్మీయంగా ఆ మాట మాత్రం చాలా గొప్పగా ఆవిడ సంతోషంగా చెప్పుకునేవారు. సో ఆవిడ ఏదైనా అగ్రెసివ్గా కోపంగా ఉన్నప్పుడు దగ్గర కూర్చుని స్వామి రామకథా రసవాహినిలో విషయాలు కానీ, చాలా టాక్ట్ఫుల్గా రామకథా రసవాహిని ఇలాంటి బుక్స్ అక్కడ పెట్టుండేదాన్ని, భాగవత వాహిని. ఆ పుస్తకం ముందు కోపం వచ్చిన తర్వాత అవి తీసుకునేది, ఎంత బాగా చెప్పారమ్మా స్వామి, ఎంత బాగా చెప్పారు ఇక్కడ అంటూ ఆ బుక్ చదవడంలో ఆవిడ లీనమైపోయేవారు. సో దాంతో ఆ బుక్ గురించిన డిస్కషన్ ఒక 2-3 రోజులు సంతోషంగా నడవడం, ఇట్లా నాకు ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా చాలా క్లోజ్. అమ్మతో నాకు, మా అమ్మ నాన్నతో ఎంత ఆత్మీయత, ఎంత చదువు కన్న తల్లిదండ్రులతో ఉందో అంతకన్నా ఎక్కువ నాకు ఇక్కడ మా అత్తగారితోటి, మామయ్య గారితోటి అసోసియేషన్ ఏర్పడింది. అంటే ఇంకా వాళ్ళు వదిలిపెట్టి ఉండలేము అన్న దాన్ని దాకా చివరికి ఆ పరిస్థితి అట్లా వెళ్ళటం జరిగింది. మా అత్తగారి బంధువులు వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా చాలా గొప్పగా ఆవిడ చెప్తూ ఉండటంతో చివరికి మా ఆడపడుచు భర్త ఒక ఆయన ఒకరోజు, నాకైతే ఒకటి అనిపిస్తుంది అమ్మ, ఇట్లా అంటున్నాను ఏమనుకోవద్దు, ప్రతి కుటుంబంలో కూడా ఒక సత్యసాయిబాబా భక్తురాలు కోడలుగా ఉంటే ఆ ఇళ్ళు చాలా సంతోషంగా ఉంటాయనేవారు. అంటే నేను వెంటనే స్వామి నిదయ, స్వామి నిదయ, అది మనం అబ్బో మన్ని పొగుడుతున్నారని కాదు, బికాస్ ఆఫ్ స్వామి ఓన్లీ మనం అది నేర్చుకోగలిగాం. ఆయన ఏదైతే మనకి చెప్తున్నారో మనం అన్నీ చేయలేకపోయినా కనీసం నేను ఒకటి అరా నా ధర్మం నా నిత్య జీవితంలోని దాన్ని చూపించుకోవడం వల్ల ఇంత ప్రేమ అందరి దగ్గర నుంచి పొందగలిగానే అనే ఆనందం మాత్రం ఉంటుంది. ఇవాళకి కూడా నాకు అదే ప్రేమ వాళ్ళందరూ కూడా నా పట్ల చూపిస్తూ రావడం జరిగింది. అంతేకాకుండా ఇంకొకటి, వర్కింగ్ ఉమెన్ తర్వాత నేను 87లో ఈ జాబ్లో చేరడం, అది కూడా స్వామి నన్ను చేరు బంగారు అని చెప్పడం వల్లే చేరాను నేను. అదర్వైజ్ అసలు జాబ్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. ఆ జాబ్లో చేరడం తర్వాత ఈ వర్కింగ్ ఉమెన్గా ఇటు కుటుంబము ఇది బ్యాలెన్స్ చేసుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. రెగ్యులర్ బాల వికాస్ ఉండేది నాకు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 కూడా నేను జరుపుకునేదాన్ని ఇంట్లో. నాకు అందరు ఇంట్లో కూడా ఎవ్వరు, అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా మెల్లిగా భజన అనేటువంటిది అలవాటు చేశాను ఇంట్లో. దాంతో ఎవ్రీ వెడ్నెస్డే ఇంట్లో భజన జరిగేది కంపల్సరీగా. మా మామయ్య గారికి, ఆయనకి హనుమంతుడు ఆయన ఇష్టదైవం, రాముల వారు హనుమంతుడు. సో అందరం కూర్చుని బుధవారం రాత్రి 8 to 9 1 hour అంతా మా మరుదులు, మా చిన్న ఆడపిడ్డ అందరూ ఉండేవాళ్ళు. అందరం కూర్చుని కంపల్సరీగా 1 hour ఇంట్లో భజన చేసుకోవడం. స్వామికి ఏది చేసినా అది ముందు స్వామికి ప్రసాదం పెట్టాలి, తర్వాతే మనం తీసుకోవాలి అనేటువంటి ఒక
మంచి అలవాటు ఆ ఇంట్లో అలవాటైంది. ఒకవేళ నేను ఎక్కడికన్నా బాల వికాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌కి ఎక్కడికన్నా వెళ్ళినా మా మరుదులు వాళ్ళు అమ్మో! స్వామికి పెట్టలేదు, స్వామికి పెట్టారా, స్వామికి పెట్టారా అని వాళ్ళలో వాళ్ళు అనుకుని ముందు స్వామికి అది ఆఫర్ చేసిన తర్వాత అంటే చిన్న చిన్న ఇది చూడటానికి చాలా చిన్న విషయాలే కానీ అది నాకు ఆనందం కలుగుతాయి. అమ్మో! వదిన ఉంటే ఇలా పెట్టేది అనే ఆలోచన వాళ్ళలో రావడం, స్వామి ఆ రకంగా ఆ కుటుంబంలో కూడా స్వామి ప్రవేశించి చక్కటి మార్గదర్శకాన్ని చూపించారు వాళ్ళందరికి కూడాను. సో ఇదొక్కటి నాకు చాలా సంతోషం. ఎందుకంటే కోటేశ్వరరావు గారు నా భర్తని స్వామి 83లో గుంటూరు వచ్చారు. స్వామి 83లో గుంటూరు వచ్చినప్పుడు స్వామి దగ్గరికి పిలుచుకుని తనతో మాట్లాడి ఇంకంతే. అప్పటి నుంచి ఇంకా కోటేశ్వరరావు గారిని స్వామి పూర్తిగా స్వామి దీంట్లోకి ఆయన రావడం జరిగింది. అంతకుముందు నాతో పాటు పుట్టపర్తి రావడం, స్వామి దర్శనం చేసుకోవడం అంత మటుకే తప్ప ఆ 2 ఇయర్స్ తర్వాత 83 నుంచి ఆయన కంప్లీట్గా స్వామి ఆయన్ని తన ఫోల్డ్లోకి తీసుకోవడం జరిగింది. ఇది నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఇది. ఇంకా నా ప్రొఫెషన్లోకి వచ్చేటప్పటికి స్వామి చెప్పినటువంటి ప్రేమతత్వాన్ని నా భావన ఏంటంటే అది మన చేతల్లో మాటల్లో కనిపించాలి తప్ప మనం రాసే వ్యాసాల్లోనూ ఉపన్యాసాల్లో కాదమ్మది. మనం ఆ ప్రేమ అనేటువంటిది మన చేతల్లో చూపించాలి, మన మాటల ద్వారా అది అందించగలగాలి మనం. అందులో నేను చేసింది గవర్నమెంట్ కాలేజీలో పనిచేయడం వల్ల విభిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి పిల్లలు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నెమ్మదిగా వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళని చేరదీసి విషయాలు అడగడము, కొంచెం ఇన్నోవేటివ్గా యాక్టివిటీస్ చేయించడం, దాంతో వాళ్ళ అటెన్షన్ నా దగ్గర బాగా అటెన్షన్ నా మీద వాళ్ళు ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోవడం అనేటువంటిది, వాళ్ళ అటెన్షన్ నా పట్ల నేను ఇచ్చేసుకోవడం అనేది జరిగింది. వీటన్నిటికన్నా పై ఎత్తు ఏంటంటే అప్పట్లో గవర్నమెంట్ కాలేజెస్ అన్నిట్లో కూడా జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ ఒకటి స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ స్టార్ట్ చేసినప్పుడు అది జనరల్ కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చారు. అందులో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో నేను యాక్చువల్గా డిపార్ట్మెంట్లో అప్పట్లో జూనియర్ని నేను. అయినా కూడా వేరే కమిషనర్స్, అప్పుడున్న కమిషనర్స్ మా ప్రొఫైల్స్ అన్నీ చూసి ఆ జవహర్ నాలెడ్జ్ సెంటర్ని మేము బ్రీఫ్గా జేకేసీ అంటాం. ఆ జేకేసీకి నన్ను గుంటూరు కాలేజీలో నన్ను ఇన్ఛార్జ్గా పెట్టారు. గుంటూరు కాలేజీ ఏంటంటే మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్కి అది హెడ్ క్వార్టర్స్ కాలేజ్ అనమాట. సో అన్ని జిల్లాలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా ఈ కాలేజ్తోనే లింక్ అయి ఉంటాయి. సో ఏది ఉన్నా సరే అన్నీ కూడా మేము అటెండ్ అవ్వాల్సిన ఇది వచ్చేది. సో దాంతో రాత్రి నాకు ఈవినింగ్ ఈ జేకేసీ ట్రైనింగ్, బయట కాలేజీ నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు, మా పిల్లలు అంతా, ఈ పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు అందరూ ఉంటారు. అన్ని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి టీచ్ చేసి అంత ఏడికి ఒక్కోసారి నాకు ఈవినింగ్ 8:30, 9 కూడా అయ్యేది. కాలేజ్ ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ జరుగుతుంది జేకేసీ. ఇక్కడ ఎందుకు నేను ఈ ప్రస్తావన చెప్తున్నానంటే ఈ జవహర్ నాలెడ్జ్ సెంటర్లో చేరే పిల్లలకి క్యాంపస్ డ్రైవ్స్ చాలా ఫ్రీక్వెంట్గా జరిగేవి మాకు. ఈ క్యాంపస్ డ్రైవ్స్లో మా పిల్లలందరినీ పంపించేటప్పుడు ఖచ్చితంగా నేను స్వామికి చెప్పుకునేదాన్ని. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్ ద సెన్స్, ఆ తల్లిదండ్రులు ఈ జామకాయలు అమ్ముకుంటూ, లేకపోతే చెప్పులు కుట్టుకుంటూ, ఇంకేదో చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ, పొలంలో పనులు చేసుకుంటూ కూలీలుగా వెళ్ళేటువంటి పేరెంట్స్ ఆ పిల్లలకి. వాళ్ళు సిన్సియర్గా ఈ క్లాసులకి రావడం, నేర్చుకోవాలి, మేము జీవితంలో స్థిరపడాలనే తాపత్రయం కూడా బాగా ఉండేది. వాళ్ళని ఇంకా దగ్గర కూర్చోబెట్టింది. సపోజ్ ఏదైనా ఒక కంపెనీ, ఇన్ఫోసిస్ అనే కంపెనీ వచ్చిందనుకోండి, ఆ కంపెనీ వాళ్ళ ఇంటర్వ్యూ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఇంటర్వ్యూస్ ఎలా చేస్తారు అనే దాన్ని నేను ముందే సిస్టమ్ దగ్గర గూగుల్లో వెళ్ళిపోయి ఆ ఇన్ఫోసిస్ క్వశ్చనీర్ అన్ని డౌన్లోడ్ చేసుకుని నేను వాటికి ఆన్సర్స్ తయారు చేసుకుని, నాన్న ఈ క్వశ్చన్ అడిగితే ఇలా చెప్పాలరా, ఈ క్వశ్చన్ వస్తే ఇలా చెప్పాలరా. వాళ్ళు నన్ను ఎగతాళి చేశాడు, మేడం మీరు అన్నట్టు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు, ఆ క్వశ్చన్. నాన్న లేదురా, వాళ్ళ ఇదిలో చూశాను నేను, ఒకవేళ అడుగుతారేమో తెలీదు. ఎవరిని కూడా నేను వేరేగా నాన్న అమ్మలు ఇట్లా పిలవడమే తప్ప పిల్లలతో ఎప్పుడు కూడా నేను ఇంకో రకం పేర్లు ఒకటి నాకు బాగా గుర్తుండేవి. స్టూడెంట్స్ పేరు ఎన్ని 100 మంది ఉన్నా కూడా ప్రతి వాళ్ళని బై నేమ్ పిలిచేదాన్ని. అమ్మలు శిరీష ఎట్లా ఉన్నారా, అమ్మలు సునీత ఎట్లా ఉన్నారంటే, మేడం మమ్మల్ని పేరు పెట్టి అడుగుతున్నారు అని ఒకటి ఆ ప్రేమ మాత్రం పిల్లల్లో బాగా ఉండేది. ఏ ఇది వచ్చినా కూడా వచ్చి మాట్లాడేవారు. నా అదృష్టవశాత్తు నేను అదే కాలేజీకి తర్వాత ప్రిన్సిపల్ అవడంతో పిల్లలు కొంతమంది లేటర్ బ్యాచెస్ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ వెళ్ళటం కూడా జరుగుతూ ఉండేది. సో ఈ జవహర్ నాలెడ్జ్ సెంటర్లో మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చిన నంబర్ 1 కాలేజీగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ గుంటూరు ఉమెన్స్ కాలేజీ నిలిచిందప్పుడు. ఇది నేనైతే ఎప్పుడు చెప్తాను. వాళ్ళు మా పిల్లలు అనేవాళ్ళు, ఏంటి మేడం ఇంటర్వ్యూ వాళ్ళంతా హెచ్ఆర్స్ అందరూ వచ్చి కూర్చుంటే మీరేంటి సడన్గా కళ్ళు మూసుకుని ప్రేయర్ చేస్తున్నారు, మాకోసమేనా అని అడిగేవారు. బాయ్స్ అయితే కొంచెం ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. అవునన్నా మీకోసమే, నాకు ఇష్టదైవం ఉన్నారు,
ఆయనకి చెప్పుకుంటాను, మీ అందరికి గ్యారంటీగా వస్తారా అని. మేము 40 మంది వెళ్తున్నాం మేడం, 40 మందికి వస్తారా మీకు అనేదాన్ని. అంటే కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయడం కోసం. నిజంగా 40 మందికి రాకపోతే ఎలా ఉండేది అది, కానీ వస్తుంది అనే నమ్మకం ఉండేది నాకు. స్వామికి చెప్పుకునేదాన్ని, ఒక్కటే అడిగేదాన్ని. అదేదో వాళ్ళకి 40 మందికి వస్తే నాకు ఏదో పెద్ద కిరీటం వస్తుందని కాదు. స్వామి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది, తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చి వీళ్ళు ఆ తల్లిదండ్రులను చూసుకునేటువంటి అవకాశం వీళ్ళకి కల్పించండి స్వామి, వీళ్ళకి సద్బుద్ధిని కూడా ప్రసాదించండి స్వామి అని చెప్పుకుని ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగేంతసేపు సాయి గాయత్రి చెప్పుకుంటూనే ఉండేదాన్ని. అల్టిమేట్గా వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించేది. ఒక్కొక్కడికి 4 ఆఫర్లు 5 ఆఫర్లు పిల్లలకు వచ్చేవి. ఫైనల్ ఇయర్లో ఉండగా వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్స్ జరిగేవి. ఒక్కొక్కడికి 4, చివరికి ఎందులో చేరాలి మేము అనే ఆలోచనలో వాళ్ళు కన్ఫ్యూజన్లో కూడా ఉండేవాళ్ళు పిల్లలు. అట్లా ఆ రోజుల్లో ఇది టిల్ 2011 దాకా నాకు ఇది జరిగిందమ్మా. మ్యాక్సిమం అచీవ్మెంట్స్ పిల్లల ద్వారా నేను అక్కడ పొందగలిగాను. ఆ పిల్లల మూలంగానే నాకు మా గుంటూరు జవహర్ నాలెడ్జ్ సెంటర్కి స్టేట్లో 3 times కంటిన్యూస్గా బెస్ట్ జేకేసీ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ రావడం కూడా ఆ సెంటర్కి జరిగింది. సో అట్లా ఆ పిల్లలకి హెల్ప్ చేయడం అనే దాంట్లో ఒకటి చాలా సంతోషమైన ఇది జరిగింది. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, మనం ఈ ఈ పిల్లలతో ఇంత ఇదిగా ఉండటం వల్ల వాళ్ళు చెప్పినప్పుడు చక్కగా వినేవాళ్ళు. మేడం ఇది చెప్తున్నారు ఎందుకు అంటే తక్కిన స్టాఫ్ని గౌరవించాలి, మేడమ్స్తో మాట్లాడాలి, డౌట్స్ ఉన్నప్పుడు అడగాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. నాకు ముఖ్యంగా ఫోకస్ ఎక్కువగా హాస్టల్ పిల్లల మీద ఉండేది. హాస్టల్ ఉమెన్స్ కాలేజీకి అటాచ్డ్ హాస్టల్ ఉండేది. అక్కడ దాదాపు 700 మంది పిల్లలు హాస్టల్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళతో ఎక్కువ నేను హాస్టల్ ఇన్ఛార్జిని కాదు అప్పుడు, యాజ్ లెక్చరర్గా ఉన్నప్పుడు నాకు అసలు హాస్టల్తో సంబంధం లేదు. కానీ ఏంటంటే ఆ పిల్లలందరూ నాకు ఈ జేకేసీలో ఉండేవాళ్ళు. అందుకని క్లాస్ అయిపోగానే రాత్రి 8 o'clockకి వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళందరూ హాస్టల్ లోపలికి వెళ్ళాక అప్పుడు నేను బయటకు వచ్చేదాన్ని. అప్పటిదాకా కోటేశ్వరరావు గారు బయట కారులో కూర్చుని ఉండేవాడు. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళడం జరిగేది. ఆ టైంకి ఇంటికి వెళ్ళి ఏదన్నా వంట చేసి మా అత్తగారు వాళ్ళకి పెట్టాలన్నా కూడా చాలా గిల్టీగా ఉండేది. ఒక్కోసారి వాళ్ళకి 7:30, 8 భోజనం చేసే అలవాటు. కానీ స్వప్న, అక్కడ నాకు ఎంత సంతోషం అంటే, ఎప్పుడన్నా ఇట్లా బాగా లేట్ ఏమి చేయలేని ఓపిక లేని ఇదిలో ఉంటే మా అత్తగారు వెంటనే అనేవాళ్ళు, ఏముందమ్మా రోజు ఏదో ఒకటి తింటూనే ఉన్నాం కదా, ఏదో ఒకటి వేసుకుని తిందాన్ని, ఏమవుతుంది, ఏం పర్లేదు, ఇప్పుడు నువ్వేం హడావుడి పడొద్దు అనేవాళ్ళు. అంటే నాకు ఇదంతా ఈ క్రెడిట్ అంతా స్వామికే ఇవ్వాలి మనం. మన క్రెడిట్ కాదు ఇది. ఎందుకంటే మన ఆలోచనలు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే నిజమైనటువంటి మనుషులు మీరు, నిజమైనటువంటి ప్రేమ మీరు చూపించినప్పుడు మీకు చుట్టూ ఉన్నటువంటి ఇది కూడా అలాగే వస్తుంది అనేది స్వామి నాకు అది ప్రత్యక్షంగా నేను అనుభవించాను. ఇందాక మీరు అడిగారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మీ ఇది సమాజం. రెగ్యులర్గా ప్రతి మండే భజన జరిగేది మేము ఉన్న కాలనీలో. సో ఆ భజనకి నా చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ని వాళ్ళ అంటే మమ్మల్ని చూసి మేడం వాళ్ళు వెళ్తున్నారు, శశి వాళ్ళు భజనకి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం, అట్లా ముందు రావడం మొదలెట్టారు. తర్వాత సడన్గా స్వామి జ్యోతులు వచ్చాయి అప్పుడు గుంటూరు జిల్లాకి. స్వామి జ్యోతులు భజనలు పెట్టి, కొత్త ఇళ్లలో భజనలు పెట్టి, వాళ్ళందరూ కూడా ఇవాళ స్వామి దగ్గరికి ప్రశాంతిని వచ్చి స్వామి దర్శనం చేసుకోవడమే కాకుండా కొంతమంది చదువుకున్న వాళ్ళు బాల వికాస్ గురువులు అయ్యారు, కొంతమంది చక్కగా భజన్ సింగర్స్, చక్కగా పాడేవాళ్ళు ఉన్నారు, భజన్ సింగర్స్ అయ్యారు. అంటే అది కూడా స్వామిదే. స్వామి ఒకసారి చెప్పారు మనకి, లాంగ్ బ్యాక్ వైట్ ఫీల్డ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆయన టీజీ కృష్ణమూర్తి గారి మాటకి ఏదో విషయం జరిగినప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళతో స్వామి చెప్పారట, కృష్ణమూర్తి ఎప్పుడు ఏ పని చేసినా అంతా స్వామిదే. అందరూ వచ్చి కృష్ణమూర్తి నువ్వు బ్రహ్మాండంగా చేసావు, అది చేసావు, ఇది చేసావు అంటే, నాదేం లేదు, అంత స్వామిదే. అది నిజమైనటువంటి ప్రేమ, స్వామి పట్ల ఉన్న ప్రేమ అది అని స్వామి ఒకసారి చెప్పారు. మనకి ఇది చాలా పుస్తకాల్లో కూడా వచ్చింది ఇది. అట్లా ఏది జరిగినా మంచి ఏది జరిగినా స్వామి నీ దయ, స్వామి నీ దయ. 10 మంది వచ్చారంటే స్వామి నీ దయ. ఇలాంటి ఆలోచనతో కనుక మనం చేశామంటే ఏ పని చేసినా అది తప్పకుండా స్వామి దాన్ని ఆశీర్వదిస్తారని నాకైతే నా లైఫ్లో నేను నేర్చుకునేటువంటి గొప్ప పాఠం అమ్మ ఇది. సాయిరామ్. చాలా బాగుందండి. మరి ఈ ప్రేమని మీరు కళాశాలలోని నాన్ టీచింగ్ స్టాఫ్ మిగతా అందరూ కూడా ఉంటారు, అవును, వాళ్ళ పట్ల చూపించినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేదండి? చాలా అద్భుతంగా ఉండేదమ్మా. ఎక్కువ నేను నాన్ టీచింగ్ వాళ్ళతో కూడా చాలా ఆత్మీయంగా ఉండేదాన్ని. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యాజ్ ప్రిన్సిపల్, నేను ఆ కాలేజీకి ప్రిన్సిపల్ అయిన తర్వాత 5 years నేను ఆ కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యాను. ఎందుకంటే ఆ కాలేజీకి అటానమీ స్టేటస్ రాగానే నన్ను అప్పుడున్న కమిషనరు సునీత మేడం అని, ఆ మేడం నన్ను చీరాల్లో నేను ప్రిన్సిపల్గా ఉన్నానప్పుడు
లేదు లేదు అటానమీ ప్రపోజల్ అంతా తయారు చేసిన శశిబాల, ఆ అమ్మాయి రావాల్సిందని చెప్పి నన్ను తీసుకొచ్చి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా గుంటూరు కాలేజ్ ఇచ్చారు. అప్పుడు నాకు 2 పడవల మీద ప్రయాణం, అటు చీరాల చూసుకోవాలి, ఇటు గుంటూరు చూసుకోవాలి. సో రోజు చీరాల పోలేము, కంప్లీట్గా ఇక్కడ ఉండలేము. సో చివరికి ఆమె ఆప్షన్ ఇచ్చారు, 3 days చీరాల 3 days గుంటూరు చూసుకోమన్నారు. అది ఒక 1 month అయిపోగానే 2-3 months అయిపోగానే నాకు వెంటనే రెగ్యులర్ ప్రిన్సిపల్గా గుంటూరు కాలేజీకి ఇచ్చారు. ఇక్కడ నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ కాలేజీలో నేను ఒక మోర్ దాన్ 12 years యాజ్ లెక్చరర్గా వర్క్ చేయడం వల్ల నాన్ టీచింగ్ వాళ్ళు చాలామంది నాకు ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో నేను ప్రిన్సిపల్ అవ్వగానే వాళ్ళు వేరియస్ ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా మళ్ళీ అదే టైంకి వాళ్ళందరూ అక్కడికి రావడం, అందరూ చాలా ఆత్మీయంగా ఉండటం జరిగేది. ఇంకొకటి ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను, ఇది ఐడెంటిఫైడ్ కాలేజ్ అవడం వల్ల నాకు ఈవినింగ్ ఒకరోజు రాత్రి 10-10:30 కూడా అయ్యేది కాలేజీలో వర్క్ అయ్యేటప్పటికి. ఆఫీస్ స్టాఫ్, నాకు అవసరమైన వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ కూర్చునేవాళ్ళు, తప్పనిసరిగా ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళతో పాటు ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్ నాన్ టీచింగ్లో చాలామంది వాళ్ళు కూడా కూర్చుని ఉండేవాళ్ళు. నేను అడిగేదాన్ని, ఎందుకమ్మా మీరందరూ వెళ్ళిపోండి అంటే, అదేంటి మేడం గారు మీరు కూర్చొని మీరు ఉండంగా లేదు, మేమవుతుంది ఒక్కరోజు ఏం పర్లేదులేమ్మా అంటే, నేనేం పర్సనల్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ ఏది నేనేం పెద్ద సహాయాలు చేసి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఏది వచ్చి చెప్పినా, వాళ్ళ పిల్లల కష్టాలు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ ఎప్పుడన్నా లంచ్ టైం అట్లా వచ్చి, మేడం ఇలా జరిగింది అలా జరిగిందంటే అంత ఓర్పుగా విని, ఏం పర్లేదు దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని, దేనికి వరి అవద్దు భాగ్యం, ఇట్లా ఏదో బై నేమ్ వాళ్ళతో మాట్లాడింటే వాళ్ళకి అది ఒక పెద్ద కాన్ఫిడెన్స్. అంతేకాకుండా ఎవరికన్నా నాన్ టీచింగ్ బాగాలేదు, బాగా జబ్బును పడ్డారు ఇదే అంటే మాత్రం తప్పనిసరిగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. నాతో పాటు ఆఫీస్లో 2-3 మంచి సీనియర్ అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు, బాగా హెల్ప్ఫుల్గా. వాళ్ళని తోడు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కాసేపు వాళ్ళతో మాట్లాడి ఏ అవసరం వచ్చినా డాక్టర్స్తో కానీ ఏదైనా కావాలన్నా నాకు చెప్పండి, మొహమాట పడద్దు, ఇట్లా ఆ అసోసియేషన్ వాళ్ళతో పెంచుకోవడం వల్ల వాళ్ళు చాలా ఎంతో ప్రేమను చూపించేవాళ్ళు. నిజంగా నా ప్రేమ కాదు, నా ప్రేమ నథింగ్ అనిపిస్తుంది, అంత ప్రేమ చూపించేవాళ్ళు వాళ్ళు. ఇప్పటికి నేను ఏదైనా పని మీద, నేను రిటైర్ అయ్యి 1.5 years అయినా ఇప్పటికి నేను కాలేజీకి వెళ్తే అసలు ఇంకా వచ్చి దండం పెట్టి అమ్మగారు బాగున్నారా అని అంత ప్రేమని వాళ్ళు నాకు, నేను రిటైర్మెంట్ అప్పుడైతే నిజంగా నా జీవితంలో మర్చిపోలేను. నాకు టీచింగు వాళ్ళు ఇచ్చిన రిటైర్మెంట్ కన్నా నా రిటైర్మెంట్ నా పిల్లలు చేశారు స్వప్న. నా పిల్లలు, నా స్టూడెంట్స్, నిజంగా మొత్తం దాదాపు 2000 మంది స్టూడెంట్స్ కలిసి వాళ్ళు మేడం మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకునేవాళ్ళు అంటే, నేను అవన్నీ మీతో డైరెక్ట్గా చెప్పలేను. ఆ పిల్లలకి ఫీజులు, నేనే అంత ఫ్యాబ్యులస్లీ రిచ్ కాకపోయినా అవసరానికి నాకు చేతైన హెల్ప్ వాళ్ళకి చేయడం, వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ కూడా అదేదో చాలా అద్భుతంగా నేను చేశానని వాళ్ళు అనుకున్నారు. అంటే ఆ మాత్రం ప్రేమ కూడా దొరకనటువంటి బిడ్డలు వాళ్ళంతా కూడా. నిజంగా వాళ్ళందరినీ నా పిల్లలు అనుకునేదాన్ని నేను. అలాగే నాన్ టీచింగ్ కూడా అంతే. నాన్ టీచింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫేర్వెల్ మాత్రం నా లైఫ్లో నేనైతే మర్చిపోలేను. అంత ఆత్మీయంగా వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారో, స్వామి దగ్గర నేను స్వామికి నమస్కారం చేస్తున్నటువంటి ఒక ఫోటో మరి వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో తెలియదు నాకు. ఆ ఫోటో తీసి దాన్ని ఒక పెద్ద ఫ్లెక్సీ చేసి కాలేజ్ ఎంట్రన్స్లో ఆ పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. నేను లోపలికి అడుగు పెట్టి అసలు ఆ ఫ్లెక్సీ చూసి ముందు షాక్ అయ్యాను. ఇదేంటి మురళి, ఇలాంటి ఫ్లెక్సీ పెట్టకూడదమ్మా, ఇది గవర్నమెంట్ కాలేజీ, స్వామి భగవంతుడు అనే అది వాళ్ళది వ్యక్తిగతం అది అంటే, లేదు మేడం మీరు అయిపోయింది, ఇంకా మీరు ఇవన్నీ మీరు మాట్లాడద్దు, అసలు మాకు ఇది చాలా అపురూపంగా ఉంది అని చెప్పి పెద్ద ఫ్లెక్సీ అనమాట. అది ఎంత పెద్దదంటే నేను చెప్పలేను, అంత పెద్ద ఫ్లెక్సీ. దాదాపు ఒక 10 రోజులు వాళ్ళు క్యాంపస్లో ఓన్లీ నాన్ టీచింగ్ స్టాఫ్ అంత ఇదిగా వాళ్ళ ప్రేమని వాళ్ళు నాకు చూపించడం జరిగింది. సో ఇవన్నీ అంటే ఒక్కటే, స్వామి చెప్పిన సిద్ధాంతాన్ని మనం ఆచరిస్తే ఎవరు మనని ఎవరు మర్చిపోరు. ఆ ప్రేమ మనం నేనైతే ఎంత చూపించాను నాకు తెలియదు, కానీ నేను మాత్రం అంతకు 10 ఇంతలు స్వామి ఎలాగైతే మనం ఇంత చేస్తే స్వామి అంత ఇస్తాడు, మనందరికీ తెలుసు ఆ సంగతి. కానీ ఎంత గొప్పగా చెప్తారు వాళ్ళు, ఇంత చేశారు అంత చేశారు అంటూ. మనం చేసేది చాలా చిన్నదే, కానీ ఎంతో చెప్తారు స్వామి మన గురించి. అంత ప్రేమని నాకు ఆ కాలేజీలో స్వామి, ఎందుకంటే నాకు జయరమని చెప్పిన రోజే స్వామి అన్నారు, స్వామి చూసుకుంటాడు, అంతా స్వామి చూసుకుంటాడు, నువ్వు తప్పక చేరు అని ప్రసాదం ఇచ్చి నాకు ధైర్యం చెప్పి పంపించారు స్వామి. సో ఆ చూసుకోవడం అనేటువంటిది టిల్ మై రిటైర్మెంట్ నా వెంట. ఒక్కటి ఏంటంటే, ప్రతిదీ నేను స్వామితో షేర్ చేసేదాన్ని. స్వామి ఇవాళ అటానమీ ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇవాళ యూజీసీకి ఢిల్లీకి వెళ్తున్నాను, సిపిఈ కాలేజీకి సిపిఈ స్టేటస్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను స్వామి. ఈ కాలేజీకి ఆ సిపిఈ స్టేటస్ వచ్చిందంటే ఆల్ ఓవర్ ద కంట్రీలోనే అది టాప్ అవుతుంది స్వామి, నీ దయ స్వామి. ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సింది నేను అక్కడ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్.
ఢిల్లీ వెళ్ళాము, ఆ ఇంటర్వ్యూ చేశాము. వచ్చిన తర్వాత 2-3 months దాకా ఎలాంటి ఇది రాకపోతే అందరూ అబ్బాయి మీరు ఫలానా మినిస్టర్స్ ద్వారా రికమెండ్ చేయించుకోవాలి, ఫలానా ఎంపీల ద్వారా చేయించుకోవాలంటే తమాషాగా కోటేశ్వరరావు గారు అన్నారు, నువ్వు చెప్పాల్సింది మాకు అందరు మినిస్టర్ల కన్నా పెద్ద మినిస్టరు, ఎంపీల కన్నా పెద్ద ఎంపీ, ఓ పెద్ద టాప్ మ్యాన్ ఉన్నాడు మాకు రికమెండేషన్ అని చెప్పాల్సిందే. నేను ఎందుకు అట్లాంటి విషయాలు మాట్లాడాలని నాలో నేనే, స్వామి వాళ్ళందరూ ఏదో వాళ్ళకి వచ్చేసింది అది చెప్పుకున్నారు, రాకపోయినా అది నీ దయ స్వామి, వచ్చిందంటే ఈ కాలేజీ మాత్రం కంట్రీలోనే నెంబర్ 1 అవుతుందని. అలా ఆశించిన, నిజంగా చెప్తున్నాను, ఆశించిన వాళ్ళకి, చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఎవ్వరికీ సిపిఈ స్టేటస్ రాలేదు. గుంటూరు విమెన్స్ కాలేజీకి సిపిఈ స్టేటస్ వచ్చింది. అంటే కాలేజ్ విత్ పొటెన్షియల్ ఎక్సలెన్స్ అని, దానికి ఫండింగ్ అది బ్రహ్మాండంగా ఉంటుంది. సో నా కెరీర్లో ఇవన్నీ కూడా నాకు ప్లస్ పాయింట్స్గా స్వామి అందించారు. అటానమీ రావడం, నాక్ ఇన్స్పెక్షన్ వచ్చింది, ఏ గ్రేడ్ వచ్చింది ఆ కాలేజీకి. నాక్ ఇన్స్పెక్షన్ వచ్చిన రోజున ఒక చిన్న మిరకిల్ చెప్తాను స్వప్న మీకు. వాళ్ళు నాక్ టీం వచ్చారు, నేను యాజ్ నాక్ కోఆర్డినేటర్ నేను అనౌన్స్మెంట్ స్టాఫ్కి, పిల్లలకి అందరినీ అటెన్షన్లో ఉండండి, వాళ్ళ టీము గేట్ లోపలికి వచ్చారు, అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ పెట్టాము. నేను లోపలికి వచ్చేసి మైక్ తీసుకుని, నాకు ఆ టెన్షన్లో ఒక్కసారి సాయిరామ్ అని ఒక కరుపరిచా మైక్లో. అసలు అంటే అందరూ ఎవరి టెన్షన్లో వాళ్ళు ఉన్నారు, నేను ఏమరిచానో ఎవరికి అర్థం కాలేదు. నేను గట్టిగా సాయిరామ్, నాక్ టీం వచ్చారు, అందరూ కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండండి, ఎవరి డిపార్ట్మెంట్స్లో వాళ్ళు ఉండండి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి, తర్వాత ఒక్కసారి ఉలిక్కిపడ్డాను, ఇదేంటి నేను సాయిరామ్ అని మైక్లో ఇంత గట్టిగా అనౌన్స్ చేశానని. కానీ ఎవ్వరు దాని గురించి అసలు మేడం మీరేంటి సాయిరామ్ అన్నారు అని ఎవ్వరు క్వశ్చన్ కూడా చేయలేదు. అసలు యాజ్ ఇఫ్ ఏదో మనం ఒక కార్యక్రమం మొదలెట్టేటప్పుడు ఒక ప్రేయర్, ఒక గాడ్ నేమ్ తలుచుకున్నా అన్న భావన ప్రతి వాళ్ళకి అనమాట వచ్చింది. సక్సెస్ఫుల్గా కాలేజీకి ఏ గ్రేడ్ వచ్చేట్టుగా స్వామి ఆశీర్వదించారు. అది నా లైఫ్లో మర్చిపోలేనటువంటి సంఘటనలు. స్వామి యొక్క ప్రేమతోనే ఇది సాధించుకోగలిగాను తప్ప నా గొప్పతనం మాత్రం ఇందులో ఏమీ లేదు. కాకపోతే ప్రయత్నం స్వామికి నచ్చాలి, ఏ పని చేసినా స్వామికి నచ్చాలి, స్వామి మెచ్చుకోవాలి, స్వామి ఇలా ఉంటే ఇష్టపడతారు. స్వామి మొహం ఇంటికి వెళ్ళంగానే స్వామి ఫోటో వైపు చూసినా సీరియస్గా ఉందంటే ఏదో నేను చేసింది నచ్చలేదు, స్వామి చాలా సీరియస్గా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారంటే మా ఫాదర్ అనేవారు, అమ్మలో అదేం లేదు, స్వామి ఎప్పుడు చక్కగా ప్రశాంతంగా నవ్వుతూనే ఉంటారు, నువ్వు ఏదో మనసులో ఏదో ఉంది నీకు, అందుకే నాటి స్వామి అలా కనపడుతున్నారనేవారు. సో కానీ అది అమ్మ మొదటి నుంచి ఇది చెప్పడం వల్ల ఈ పని స్వామికి నచ్చిందా లేదా, ఈ పని చేయడం వల్ల స్వామి మెచ్చుకుంటారా లేదా, ఈ బేరీస్ వేసుకోవడం అనేది లైఫ్లో చాలా ఆల్మోస్ట్ 70s నుంచి అలవాటైపోయింది స్వప్నది. చాలా బాగుందండి. స్వామి ప్రేమ మీ మీద, మీ ద్వారా ఎన్ని వేల మందికి సమాజంలోని అందించారు. కానీ శశిబాల గారు ఇదే ప్రేమని అన్ని సందర్భాల్లోని చూపించడం కూడా చాలా కష్టం. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. తర్వాత మనం చెయ్యాలనుకున్నా, మనం చూపించాలనుకున్నా చాలా అడ్డంకులు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా స్వామి మీకు ఎలాంటి సహకారాన్ని అందించారు ఈ ప్రేమని పంచుతూ రావడానికి? చాలా నాకు పర్సనల్ లైఫ్లో పెద్ద హర్డిల్స్ అంటూ ఎక్కువ ఏం లేవమ్మా. ఎందుకంటే అందరూ ఎట్లయినా ఒక ఆధ్యాత్మికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం కాబట్టి స్వామి దగ్గరికి వెళ్ళడము, స్వామి ఇది బాల వికాస్ క్లాస్ తీసుకుంటున్నా కూడా వచ్చి మా మామగారు వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. నాకు ఎలాంటి ఇబ్బందులు అయితే బాల వికాస్ వల్ల కానీ, నేను స్వామి కార్యక్రమాల్లో బాగా వెళ్తుండేదాన్ని. రాష్ట్ర కోఆర్డినేటర్ అయిన తర్వాత, బాల వికాస్ కోఆర్డినేటర్ అయిన తర్వాత ప్రతి సాటర్డే, సెకండ్ సాటర్డే, సండే అయితే నేను అన్ని జిల్లాలు, అప్పుడు మనకి ఆంధ్ర, తెలంగాణ అంతా కలిపి ఉండేది సంయుక్త రాష్ట్రం కాబట్టి, నేను వెళ్ళని జిల్లా అంటూ లేదు, ప్రతి జిల్లాకి వెళ్ళేదాన్ని. అయినా కూడా నాకు ఎప్పుడు ఇంట్లో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే రాలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మెడికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం బాగా టెన్షన్ ఉండేది. సడన్గా 2016 ఆ టైంలో మా ఫాదర్ ఇన్లా, మా ఫాదరు, మా మదర్ ఇన్లా ముగ్గురు హాస్పిటలైజ్ అవ్వడము, ముగ్గురు ఐసీయూలో ఉంటాము. నేను అదే టైంలో ప్రిన్సిపల్గా, పెద్ద కాలేజీకి ప్రిన్సిపల్గా ఉంటాం, కాలేజీకి దగ్గరలోనే హాస్పిటల్ ఉండేది. సో ఫ్రీక్వెంట్గా రావడం, వాళ్ళని చూసుకోవడం చాలా టఫ్ టైంగా ఉండేది నాకు అది. కానీ దాన్ని కూడా స్వామి చాలా చక్కగా నన్ను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కాంప్రమైజ్ అవ్వకుండా నా డ్యూటీ నేను చేసుకుంటూ, అవసరమైతే ఎక్స్ట్రా టైం కాలేజీలో ఉండి వీళ్ళకి అటెండ్ అయ్యి చేసుకున్నా తప్ప నాకు అంతకు మించి హర్డిల్స్ అంటూ పర్సనల్ లైఫ్లో స్వామి దయ వల్ల ఎప్పుడు జరగలేదు. కానీ కెరీర్లో మాత్రం నేను చాలా ఇబ్బందులు కొన్ని పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, పిల్లలు మనం ఎప్పుడు చెప్పినా, అన్ని సందర్భాల్లో మనం చెప్పిన వెంటనే వాళ్ళు
వినడం అనేది ఇంపాసిబుల్, అసలు జరగదు అది. ఎందుకంటే అందులోని యూత్ స్టేజ్ లోని అస్సలు అలాంటి అస్సలు టైం వినరు. ఇప్పుడు యూత్ వాళ్ళు చేసే పనులు కోపం వస్తుంది తప్ప అవును వాళ్ళని ప్రేమగా ఎలా ట్రీట్ చేయడం అవును అన్నది చాలా కష్టం. యూత్ అనే కాదమ్మా, అసలు ఆ టైము ఆ పిల్లలకి ఉండే ఆలోచనలు ఉంటాయి. అందులో నేను గవర్నమెంట్ కాలేజీలో వర్క్ చేయడం వల్ల ముందే చెప్పాను మీకు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళవి, చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్. వాళ్ళని హ్యాండిల్ చేయడం అంటే అది చాలా కష్టంగా ఉండేది. ఏ ఉమ్, కష్టంగా ఉన్నా కూడా స్వామికి చెప్పుకోవడం, స్వామి ఇట్లా మాట్లాడుతున్నాను, స్వామి ఇలా చేస్తున్నాను, చాలా దూకుడుగా ప్రిన్సిపల్ ఛాంబర్లోకి వచ్చేసేటువంటి అసోసియేషన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ టేబుల్ కింద, గ్లాస్ కింద స్వామి ఫోటో పెట్టుకునేదాన్ని, అభయహస్తున్న ఫోటో. ఆ ఉమ్, గ్లాస్ డోర్లోంచి ఎవరో లోపలికి వస్తున్నారని తెలిసిపోతుంది ముందే. వెంటనే స్వామి నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నా చేత మాట్లాడించాలని చెప్పుకునేదాన్ని స్వామికి. ఉమ్, ఇంకంతే. ఆ తర్వాత ఏం మాట్లాడేవాళ్ళమో, ఎలా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ అది ఇష్యూ కాకుండా ఎలా ఏదో, అసలు నిజంగా అయితే నాకు చాలా రోజుల దాకా తెలిసేది కాదు. అంత స్మూత్గా వెళ్ళిపోయాం అనమాట. కాకపోతే ఈ ప్రొఫెషన్ దీంట్లో మాత్రం నాకు వచ్చిన ఇబ్బందులు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి అంటే అది హర్డిల్ని స్వామి ఎలా చక్కగా నాకు ఇది చేశారో చెప్తాను. ఉమ్, ప్రిన్సిపల్గా నాకు ఫస్ట్ ప్రమోషన్ 2012లో చీరాల విమెన్స్ కాలేజీకి ఇచ్చారు. ఆ ఉమ్, చీరాల విమెన్స్ కాలేజీ ఒక 600 to 700 స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ కాలేజీ. సో నేను ఆమె థ్యాంక్ స్వామి ఫర్ దట్. ఎందుకంటే నాకు గుంటూరుకి దగ్గర, రోజు నేను వెళ్ళి రావడానికి వీలుగా 1.5 hours జర్నీ పట్టేది, కానీ కాస్త నాకు రోజు కమ్యూట్ చేయడానికి వీలుగా ఉండేది. ఎందుకంటే నాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళని నేను దూరాలు వేస్తే నేను అప్పటికి ఒకసారి ప్రిన్సిపల్షిప్ రిజెక్ట్ చేశాను. ఇది సెకండ్ టైం వచ్చినప్పుడు కంపల్సరీగా కమిషనర్ పట్టుబట్టి తీసుకోవాల్సిందే అని చెప్పి ఇది చేస్తే చీరాల లక్కీగా నాకు చీరాల ఇవ్వడం జరిగింది. చీరాల సెప్టెంబర్ 24, 2012 నేను చీరాల కాలేజీలో రిపోర్ట్ చేశాను మధ్యాహ్నం 2:30కి. 27th, 28th, 29th ఆ 3 days ఆ కాలేజీకి నాక్ విజిట్ ఉంది. ఒక్కటి ప్లస్ పాయింట్ ఏమైందంటే, ఆ కాలేజీ గుంటూరు ఉమెన్స్ కాలేజీకి ఎప్పుడైతే ఏ గ్రేడ్ వచ్చిందో, స్టేట్లో నాక్ వెళ్తున్న కాలేజెస్, కొన్ని కాలేజెస్ని సెలెక్ట్ చేసి ఒక 14 కాలేజెస్కి నన్ను ఒక ఇన్స్పెక్షన్ కమిటీలో మెంబర్గా వేశారు అప్పుడు కమిషనర్. సో ఈ చీరాల కాలేజీ, ఇట్లా వేరియస్ పీలేరు, ఇట్లాంటి వేరియస్ కాలేజెస్ వాళ్ళ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్స్ అవన్నీ నా దగ్గరికి వచ్చేవి. అందుకని నేను తర్వాత చీరాల కాలేజ్ ప్రిన్సిపల్కి వెళ్తాను నాకు తెలియదు అసలు. కానీ వాళ్ళ కాలేజీ గురించిన హిస్టరీ మొత్తం, స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, అచీవ్మెంట్స్ ఏంటి, ఇవంతా కూడా నాకు ఒక SSR సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ చదవడం వల్ల ఒక అవగాహన ఏర్పడింది. సో దాని మీద వాళ్ళని ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, ఇంకేం చేస్తే బాగుంటుందనే సూచనలు అవన్నీ కూడా వాళ్ళకి పంపిస్తూ ఉండేదాన్ని మెయిల్లో. అనుకోకుండా ఆ కాలేజీకి నన్ను రెగ్యులర్ ప్రిన్సిపల్గా వేశారు. 24 జాయిన్ అయ్యాను. 27, 28, 29 నాక్ టీమ్ ఆ కాలేజీకి వస్తున్నారు. సరే ఇంకా మన్నాడు మార్నింగ్ 25th మార్నింగ్ ఒక పెద్ద హాల్, అసెంబ్లీ హాల్ ఉంటే పిల్లల్ని, స్టాఫ్ని అందరినీ కూర్చోబెట్టి, స్టాఫ్ అందరినీ ఏదో నాకు చేతైన భాషలో వాళ్ళని మోటివేట్ చేసి రెడీగా ఉండండి అన్నీ చెప్పి, పిల్లలకి నాన్న నాక్ వస్తుంది, మరి చక్కగా మీరు చెప్పాలి, పిల్లల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందంటే, పిల్లలు ఒక్కసారి అసలు నాక్ అంటే ఏంటో మాకు తెలీదు, మేమంతా నెగిటివ్గానే చెప్తాము, అసలు ఇక్కడ మాకు ఏ ఫెసిలిటీస్ లేవు, మా క్లాసులు జరగవు, అది ఇదంటూ మొదలెట్టారు. ఒక్కసారి నా గుండె అయిపోయింది. పిల్లలు నెగిటివ్గా చెప్తే మాత్రం నాక్ రిపోర్టు చాలా దారుణంగా వస్తుంది. ఒక్కోసారి అసలు టీం వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇదేంటి ఇట్లా ఉందని చెప్పి స్టాఫ్ అందరినీ రిక్వెస్ట్ చేసి, స్టాఫ్ అందరినీ బయటికి వెళ్ళిపోమని మొత్తం తలుపులన్నీ వేసుకుని క్లోజ్డ్ డోర్స్, పిల్లలు నేనే పిల్లల దగ్గర నుంచుని మాట్లాడాను. నాన్న చెప్పండి ఏంటంటే, వాళ్ళు మాకు అసలు టాయిలెట్స్ లేవు, వాటర్ ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, క్లాసులు సరిగ్గా జరగేవో అన్ని ఇష్యూస్ చెప్పారు. సరే అప్పుడు స్వామికి దండం పెట్టుకుని చెప్పాను, నాన్న బాగానే ఉందిరా, ఇవన్నీ మీరు చెప్పారు, ఇప్పుడు ఎవరో మనకి ఎక్కడి నుంచో వాళ్ళు కమిటీ వస్తున్నారు, బెంగళూరు నుంచి ఒకళ్ళు, లక్నో నుంచి, ఇంకెక్కడి నుంచో వస్తున్నారు కమిటీ, వాళ్ళకి మీరు ఈ సమస్యలన్నీ చెప్పారనుకోండి, ప్రయోజనం దానివల్ల మీరు ఏం ప్రయోజనం పొందుతారు చెప్పండి అన్నాను. వాళ్ళకి అర్థం కాలేదు. నాన్న మీరు నెగిటివ్గా చెప్పడం వల్ల మనకు కాలేజీకి వచ్చే గ్రేడ్ పడిపోతుంది, ఆ గ్రేడ్ పడిపోవడం వల్ల మనకి రావాల్సిన ఫండ్స్ కానీ ఏవి కూడా రావురా. ఇంకా ఇప్పుడు నేను రెగ్యులర్ ప్రిన్సిపల్గా నిన్న మధ్యాహ్నం చేరాను, ఇంకా 24 hours అవ్వలేదు. మీకు నేను ప్రామిస్ చేస్తున్నా, 1 month లోపల నేను మీకు డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్ ఇట్లాంటివి నేను మీకు అర్జెంట్సీ ఉన్నవన్నీ కూడా నేను మీకు ఏర్పాటు చేస్తాను. నా మాట మీరు నమ్మేటట్టయితే మీరు నాకు సహకరించండి అన్నాను. ఏమనుకున్నారో, ఓకే మేడం అన్నారు. ఓకే కాదు నాన్న, మనం ఎప్పుడైతే మనకి ఇంట్లో మన కుటుంబంలో ఉన్నప్పుడు కూడా మన ఇంటి గుట్టు ఎలాగైతే మనం బయట చెప్పకూడదని మన పెద్దవాళ్ళు చెప్తారో, కాలేజీ కూడా మనకు ఒక ఇల్లు లాంటిది నాన్న. దీని గురించి నెగటివ్గా మాట్లాడితే
మనం అభాసుపాలవుతాము. దానివల్ల నష్టపోయేది మనమేరా, వచ్చిన వాళ్ళకేం నష్టం ఉండదు నాన్న, వాళ్ళు టీఏడిఏలు అవన్నీ ఇస్తాము, వాళ్ళకి హాస్పిటాలిటీ బాగుంటుంది, వెళ్ళిపోతారన్న. మేడం మీరు చెప్పండి మేడం, మీరు ఏం చెప్తే అది చేస్తామన్నారు. నిమిషాల్లో మారిపోయారు పిల్లలు. చక్కగా ఇంకా వాళ్ళకి అప్పటికప్పుడు ఏమేం చేయాలో రాత్రి 10:30, 11 దాకా కూడా కొంతమంది పిల్లలు నా దగ్గర ఉండిపోయారు. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, అమ్మ నేను కొత్తగా ప్రిన్సిపల్గా వచ్చాను, పిల్లలు నాతో పాటు కాలేజీలో హెల్ప్ చేస్తున్నారు అని పర్మిషన్ తీసుకుని వాళ్ళకు కూడా అక్కడికే క్యారేజ్ తెప్పించి రాత్రి 25 రాత్రి 26 సాయంత్రానికి నాకు టీం వచ్చేసారు. వాళ్ళని గెస్ట్ హౌస్లో దింపేశాం. 26 మధ్యాహ్నం లోపల ఆ కాలేజీలో, ఆడపిల్లల కాలేజీలో ఏమేమి ఉంటే బాగుంటాయి అని అనుకున్నామో వాటన్నిటినీ క్రియేట్ చేశాము, వాటికి నామకరణం చేసేసాము, పెట్టేశాం. నాక్ టీం వచ్చారు. అసలు ఎంత సర్ప్రైజ్ అయ్యారంటే, ఇంత అద్భుతమైన పిల్లలు ఉన్నారు, ఇంత అద్భుతమైన ఇది జరిగింది, అసలు ఇన్ని వర్క్స్ చేస్తున్నారు ఈ పిల్లలు అంటూ ఆ పిల్లల్ని ఎంత అప్రిషియేట్ చేశారంటే, నాకు ఫస్ట్ మిరకిల్ నా కెరీర్లో ప్రిన్సిపల్గా నేను వెళ్ళిన మరుక్షణం నాకు స్వామి చూపించిన నిదర్శనం ఇది. ఆ కాలేజీకి స్టేట్లోనే B++ గ్రేడ్, అంటే అసలు C గ్రేడ్ వస్తుందా, రిజెక్ట్ అవుతుందా అనుకున్న కాలేజీకి B++ గ్రేడ్ రావడమే కాకుండా తర్వాత రూసా అనేటువంటి రాష్ట్రీయ ఉచిత శిక్షణ దానికి సంబంధించిన ఫండ్స్ 2 crores రూపీస్ ఫండ్ రావడము. పిల్లలకి ప్రామిస్ చేసినందుకు స్వామి మనకు ఒక్కటి చెప్తారు, ఎప్పుడైతే మనం మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవాలి. సో అర్జెంటుగా వాళ్ళకు ఒక బోర్ తవ్వించాను. అసలు అక్కడ చీరాల్లో మనం ఒక 10 అడుగులు 12 అడుగులు తవ్వితేనే వాటర్ పుష్కలంగా వస్తుంది. ఒక బోర్ తవ్వించి దానికి వాటర్ కనెక్షన్ పెట్టాను. ఈ లోపల ఎవరో తెలిసిన వాళ్ళు, మేము RO ప్లాంట్ ఇస్తాం కాలేజీకి అన్నారు. RO ప్లాంట్ పెట్టించుకొని ఇదంతా ఒక నెల లోపల అసలు ఈ నాక్ రిజల్ట్ రాకముందే ఇది జరిగింది. ఉన్న వాష్రూమ్స్ కొత్తవి కట్టించలేను నాన్న, ఫండ్స్ లేవు కదా, ఉన్నవి నేను మీకు క్లీన్ చేయించి చక్కగా మీకు ఉపయోగపడేటి చేస్తానని ఉన్న టాయిలెట్స్ ఇచ్చేసాను. అంటే వాళ్ళకి ఫస్ట్ నమ్మకం, మేడము మనకి మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. మెల్లిగా వాళ్ళు ఎప్పుడైతే నా ఆలోచనకి తగ్గట్టుగా దగ్గరికి వచ్చారో అప్పుడు ఇక డిసిప్లిన్, కాలేజీలో క్లాసెస్ రెగ్యులర్గా జరగడం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్లోగా నేను వాటిని స్టార్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. సో అది ఒక పెద్ద హర్డిల్ కాబోయిన ఇష్యూని స్వామి చాలా ఒక ఏదో మబ్బు ఇది తేల్చేసినట్టుగా ఒక్కసారి నాకు అది పరిష్కారం చూపించారు. అలాగే గుంటూరు కాలేజీలో నాకు ఇందాక చెప్పాను మీకు, హాస్టలే నాకు మేజర్ ఇది. చాలా ఇష్యూస్ ఉండేవి, హాస్టల్ ఇష్యూస్. అది ఇప్పటికీ అవి కంటిన్యూ అవుతున్నాయి. కాకపోతే నేనున్న పీరియడ్ మాత్రం అంత హాస్టల్ ఉన్నా కూడా నాకు అది గోల్డెన్ పీరియడ్ అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇష్యూస్ ఏంటంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా ఒకసారి స్వామి 89 కాకుండా తర్వాత ఒకసారి ఇంటర్వ్యూలో మాకు ఒక మాట చెప్పారు. ఎవరో నాతో పాటు ఒక ఆమె కూర్చుని ఉన్నారు. ఆమె, స్వామి ఎంత చెప్పినా పిల్లలు మాట వినట్లేదు స్వామి, టీవీ చూడొద్దంటే మాట వినరు, ఇంకేదో చెప్తే వాళ్ళు వినరు స్వామి, పక్కింటికి వెళ్ళి చూస్తున్నారు టీవీ, ఎట్లా కంట్రోల్ చేయాలో చేత కావట్లేదు స్వామి అని ఆమె చాలా బాధపడింది. అంటే స్వామి అన్నారు, నీ పిల్లలు ఎక్కువ టీవీ చూస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోమని అన్నందుకు పాప ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ చెప్పింది. వెంటనే స్వామి తన కూర్చున్నటువంటి సింహాసనంలోంచి లేచి డోర్ దగ్గర, మాకు అర్థం కాలే ఏంటి స్వామి ఇలా లేచారు అని. స్వామి స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి పైన తిరుగుతున్న ఫ్యాన్ స్విచ్ ఆపేశారు. ఎందుకు ఫ్యాన్ స్విచ్ ఆపారు స్వామి, మాకేం తెలియదు, చూస్తున్నాం స్వామినే చూస్తున్నాం. ఫ్యాన్ స్విచ్ ఆపేసి స్వామి ఫ్యాన్ వైపే చూస్తూ నుంచున్నారు. ఫ్యాన్ స్లోగా తిరిగి ఫ్యాన్ ఆగిపోయింది. అప్పుడు స్వామి అక్కడే నిలబడి, బంగారు స్విచ్ నేను ఆపేయంగానే ఫ్యాన్ ఆగిపోయిందా ఒక్కసారే టక్కున అన్నారు. లేదు స్వామి, స్లోగా తిరిగి ఆగిపోయింది స్వామి అన్న. అప్పుడు స్వామి మళ్ళీ ఫ్యాన్ స్విచ్ చేసి వచ్చి సింహాసనంలో కూర్చుని, బంగారు ఏ అలవాటైనా అంతే, నిదానంగా చెప్పి ప్రేమగా వాళ్ళకి నచ్చ చెప్పడం వల్ల నిదానంగా గ్రాడ్యువల్గా వాళ్ళు మార్పు వస్తుంది. మాటలతో మీ ప్రేమతో మీ చూపులతో వాళ్ళకి మంచి విషయాలు చెప్పండి, నెమ్మదిగా చెప్పండి. ఒక్కసారే ఖండిస్తే వాళ్ళు ఇవాళ వింటారు, రేపు ఇంకో రకంగా చేస్తారని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ స్వామి ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పారు. అది నాకు ఒక చక్కటి అవకాశం అయింది. ఇక్కడ పిల్లలు చాలా అడమెంట్గా, రూడ్గా ఉండే పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు. ఇంకొక మేజర్ ఇష్యూ నాకు హాస్టల్లో నేను ఫేస్ చేసింది ఏంటంటే, నేను ప్రిన్సిపల్ అయిన కొత్తల్లోనే ఒక అనానిమస్ లెటర్ ఒకటి వచ్చింది నాకు. ఆ లెటర్లో ఒక పర్టికులర్ రిలీజియన్ గురించి హాస్టల్లో ఎప్పుడు అన్నీ జరుగుతూ ఉంటాయి, ఇంతమంది హాస్టల్లో వేరియస్ దీనికి సిద్ధాంతాలు దైవాలు నమ్మే పిల్లలు ఉన్నప్పుడు ఒక పర్టికులర్ రిలీజియన్నే మీరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని మీరు ఖండించట్లేదు, అసలు గవర్నమెంట్ కాలేజీలో ఇట్లాంటివి జరగకూడదు అంటూ వచ్చింది. అంటే అంతకు ముందంతా జరుగుతుంది, ఎవరు ఏం చేయలేకపోయాం దాన్ని. నేను లెక్చరర్గా ఉన్నప్పుడు నాకు తెలుసు ఆ సంగతులు.
కానీ నేను రాగానే నాకు ఇది వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియలేదు. సరే స్వామికి మామూలే ప్రతిదీ స్వామికి చెప్పుకోవడమే మనం. ఆయనతో షేర్ చేసుకుని మెల్లిగా ఆ ప్రేయర్కి ఇది చేస్తున్నటువంటి పిల్లల్ని దగ్గరికి పిలుచుకుని, నాన్న ఇట్లా పైనుంచి ఒక ఆర్డర్ వచ్చిందిరా, గవర్నమెంట్ కాలేజీలో మనం ఇలాంటివి ఏమీ ఎంకరేజ్ చేయకూడదు నాన్న అంటే, మాకు చాలా ఏళ్ల నుంచి ఈ కాలేజీలో అలవాటు ఉంది మేడం, హాస్టల్లో మేము రెగ్యులర్గా చేసాం. నిజమే నాన్న, ప్రేయర్ అనేటువంటిది మీరు బయట వాళ్ళని ఎవరెవరినో తీసుకుని వచ్చి చేయించాల్సిన అవసరమే ఉందిరా. చక్కగా మనకి స్టాఫ్లో బోల్డ్ మంది ఉన్నారు. స్టాఫ్ని మీరు చక్కగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు సండే మీకు ఏదైనా కావాలంటే మంచి విషయాలు చెప్తారు. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు రమ్మంటే వాళ్ళు వచ్చి సంతోషంగా చెప్తారు. అంతేగాని మీరు ఎవరెవరినో బయట నుంచి పిలవడం ఇదంతా పెద్ద ఇదిలో అయింది నాన్న. ఇది రేపు ఏదైనా ఎంక్వైరీ అయిందంటే మీరు అందరూ కూడా ఇబ్బంది పడతారు అన్నట్టుగా నేను స్వామికి దండం పెట్టుకుని, స్వామి కొంచెం అబద్ధం చెప్తున్నాను, నన్ను మన్నించి స్వామి అని దండం పెట్టుకుని ఈ మాట అన్నాను. కొంచెం ఆలోచనలో పడ్డారు పిల్లలు. కానీ అది వెంటనే జరగలేదు. చాలా ఒక 2-3 నెలలు పట్టింది నాకు. సండే వెళ్ళి కాలేజీలో కూర్చునేదాన్ని నేను. సండే కూడా అంతే, మార్నింగ్ 9కి వెళ్ళిపోయేదాన్ని, ఈవినింగ్ 6 దాకా ఉండేదాన్ని. ఆ 9 o'clockకి అక్కడ కూర్చుంటే కిటికీలోంచి కనపడేది పిల్లలంతా బయటకు వెళ్ళటము, ఆటోలు వాళ్ళు రెడీగా ఉండటము, వెళ్ళిపోవడం, సాయంత్రం రావడం. ఎట్లా కంట్రోల్ చేయాలి స్వామి, ఇది చాలా ప్రాబ్లం అవుతుంది అనుకునేదాన్ని. తర్వాత మెల్లిగా ప్రతిసారి వెళ్ళి, నాన్న మీరు ఇంత చక్కగా మీరు వాక్యం చెప్తున్నారు, ఇంత చక్కగా మీరు ప్రేయర్ చేస్తున్నారు, మీరే ఎందుకు లీడ్ చేయకూడదురా ప్రేయర్, ఎవరో బయట నుంచి రావడం ఎందుకు నాన్న మనకు, దాన్ని అసలు పూర్తిగా అన్నీ ఆపేయమని ఆర్డర్ వచ్చేదాకా మీరు చేసుకోవాలా ఇట్లా అన్న. ఆ భయంతో మెల్లిగా వాళ్ళలో వాళ్ళు ఒక గ్రూప్గా కూర్చోవడం, అందులో కాస్త చక్కగా ప్రేయర్ చెప్పగలిగే వాళ్ళు ప్రేయర్ చెప్పుకోవడం. ఇది గ్రాడ్యువల్గా నేను జనవరిలో ప్రిన్సిపల్గా కాలేజీకి వెళ్తే చివరికి నాకు అది సెప్టెంబరు, అక్టోబర్ వచ్చే టైంకి ఇక పిల్లలు బయట వాళ్ళని పిలవకుండా వాళ్ళంతటి వాళ్ళు కూర్చుని గ్రూప్గా కూర్చుని ప్రేయర్ చేసుకోవడం అనే దాంట్లోకి మెల్లిగా రావడం జరిగింది. అసలు చాలా కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి మేజర్ ఇష్యూ ఆ కాలేజీలోది. సో మొత్తానికి ప్రతిసారి వచ్చేవాళ్ళు, మేడం ఆర్డర్ అన్న, నేను అడుగుతానన్నా పర్మిషన్ అడుగుతాను, స్పెషల్ పర్మిషన్ ఇవ్వండి మా పిల్లలకని అడుగుతాను అని చెప్తుండేదాన్ని. ప్రతిసారి వచ్చేవాళ్ళు, మేడం వచ్చిందా మేడం పర్మిషన్, ఏమన్నా మేము ఏమన్నా పిలుచుకోవచ్చా అని. నాన్న వద్దురా, తొందరపడకండిరా, ఈ చేసేది కూడా క్యాన్సిల్ అవుతుంది, చక్కగా మీరే చెప్పుకోండిరా, ఫలానా మేడంని పిలుచుకోండి, కాలేజీలో స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళ హెల్ప్ తీసుకోండి, ఇలా చెప్తూ ఉండేదాన్ని. సో అది గ్రాడ్యువల్గా వాళ్ళంతటి వాళ్ళు చిన్న చిన్న గ్రూప్స్గా సండే కూర్చుని ఆ చెట్ల దగ్గర, హాస్టల్ చాలా బాగుంటుంది మాకు, గ్రీనరీ, ఆ చెట్ల కింద కూర్చుని వాళ్ళు గ్రూప్గా కూర్చుని ప్రేయర్ చేసుకోవడం, ఈ బయటికి వెళ్ళటం, ఇవన్నీ గ్రాడ్యువల్గా తగ్గడం జరిగింది. తర్వాత ఇంకొకసారి ఫస్ట్ ఇయర్స్ అడ్మిషన్ జరిగిన తర్వాత బాగా అడ్మిషన్ చాలా బాగున్నాయి, more than 3,000 స్ట్రెంగ్త్ వచ్చింది. ఈ ఫస్ట్ ఇయర్స్ కొంతమంది హోమ్ సిక్గా అయ్యి మేము ఇళ్ళకి వెళ్ళిపోవాలి అని అంటే, జనరల్గా హోమ్ సిక్ హాలిడేస్ కొంచెం ఒక 1 month అయ్యాక ఇస్తాం మనం రూల్ ప్రకారం. సో నేను కాదు నాన్న, ఇంకా 1 month టైం అవ్వాలి కదా, కొన్ని క్లాసెస్ మీరు అటెండ్ అయిన తర్వాత వెళ్దురుగానే అన్నాను. దానికి వాళ్ళు ఏం చేశారంటే, సడన్గా ఫుడ్ పాయిజనింగ్ జరిగింది మాకు, ఏదో అయిందని చెప్పేసి వామిటింగ్స్ అయిపోతున్నాయి, మోషన్స్ అయిపోతున్నాయని కింద పడి పొర్లిపోయి నానా ఇది జరిగింది కాలేజీలో, హాస్టల్లో. నాకు ఇది షాక్, ఎందుకంటే ఫుడ్ కాంట్రాక్ట్ మెస్ కాంట్రాక్టర్ చాలా మంచివాడు, చాలా డిసిప్లిన్డ్, కమిటెడ్, పిల్లలంటే చాలా ప్రేమ అతనికి. ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాలేదు. సీనియర్ గర్ల్స్ని పిలిచెడితే, మేడం ఏం లేదు మేడం, వాళ్ళు కావాలని చేస్తున్నారు మేడం అంటారు. కానీ కావాలని చేసి ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరైతే అనుకోవచ్చు, 200 మంది 150 మంది అట్లా చేస్తున్నారంటే భయం అది. సరే ఇంక నేను అంటే నాకు కుటుంబం కూడా ఇక్కడ ఎలా సహకరించిందో ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ఈ ఇన్సిడెంట్ చెప్తున్నాను. మా అది కోటేశ్వరరావు గారి అన్నయ్య గారు వదిన గారు ఇద్దరు కూడా డాక్టర్స్, వాళ్ళిద్దరు కూడా గుంటూరులోనే మంచి ప్రాక్టీస్ ఉన్నటువంటి డాక్టర్స్. ప్రతి దానికి నాకు మా బావగారు అక్కయ్య బాగా సపోర్ట్ చేస్తారు. సో వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాను. మా బావగారు నాకు ఒకటే సలహా ఇచ్చారు, ఇది గవర్నమెంట్ ఇష్యూ కాబట్టి ముందు నువ్వు డిఎంహెచ్ఓతో, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్తో మాట్లాడమ్మా అని చెప్తే, నేను మా దగ్గర ఎప్పుడు వాళ్ళ నంబర్సే ఉంటాయి. పద్మజారాణి అని ఆమెకు ఫోన్ చేసి చెప్తే, మేడం ఓఆర్ఎస్లు పంపిస్తాను, పిల్లలకి ఓఆర్ఎస్లు ఇవ్వండి. ఆ ఓఆర్ఎస్ తాగమంటే తాగరు వాళ్ళు. అబ్బాయి ఇది అసలు టేస్ట్ బాగాలేదు అంటే, అసలు యాక్చువల్గా కంప్లైంట్ లేదేమో అన్న డౌట్లోకి పాడేశారు మమ్మల్ని. సరే చివరికి సాయంత్రం అయ్యేటప్పటికి అందరికి మాకు ఎక్కువ అయిపోయింది. ఓన్లీ ఫస్ట్ ఇయర్సే, ఫైనల్ ఇయర్స్ బాగున్నారు, సెకండ్ ఇయర్స్ బాగున్నారు. వాళ్ళు నాకు సహాయం, పిల్లలంతా, మేడం మీరేం వరి అవ్వకండి మేడం, మేము ఉన్నాం కదా మేడం, మేము చూసుకుంటామని. మొత్తం ఎంటైర్ హాస్టల్లో 370 మంది ఫస్ట్ ఇయర్స్ ఉంటే రిమైనింగ్ 400 మంది ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్స్ అందరు కూడా నా పక్కన నిలబడ్డారు. నిలబడటమే కాకుండా వీళ్ళకి వాళ్ళు సపరేలు చేయడం. దానికి తోడు మా బావగారు అక్కయ్య సాయంత్రం 7:30-8 గంటలకల్లా హాస్టల్కి వచ్చిన వాళ్ళు తెల్లవార్లు వాళ్ళు నాతో పాటే హాస్టల్లో ఉండి పిల్లలకి ఇంజెక్షన్స్ చేయడం, తర్వాత ఈ ఓఆర్ఎస్ తాగించడం, ఇవన్నీ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక్కళ్ళకొక్క కంప్లైంట్ లేదు.
నేను అప్పుడు అడిగాను, నాన్న నిజం చెప్పండి, మీరు మేడంని నన్ను టెస్ట్ చేయడానికి చేస్తున్నారా, లేదు నిజంగా మీకు ప్రాబ్లం ఉందా చెప్పండి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు ముందు, ఏదో జరిగిందట హాస్టల్లో అదిట ఇదిట అని చెప్పి. సరే నేను వెంటనే నా హైయర్ అథారిటీ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఉంటారు, ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన కూడా పాపం మా క్యాంపస్లోనే ఉంటుంది వాళ్ళ ఆఫీస్. ఆయన వచ్చి, మేడం ఎందుకైనా మంచిది ఫస్ట్ ఇయర్స్ని 10 రోజులు ఇళ్ళకి పంపించేద్దామంటే మన్నాడు మార్నింగ్ నుంచి ఫస్ట్ ఇయర్స్ని పంపించాం. ఇళ్ళకి వెళ్ళిన గంటకి ఫోన్లు చేస్తే పిల్లలంతా బాగున్నారమ్మా, పిల్లలు ఏం ప్రాబ్లం లేదే, పిల్లలు ఇప్పుడు ఎందుకు పంపించారని పేరెంట్స్ నన్ను అడగడం. అంటే ఇది చాలా మేజర్ ఇష్యూ అయ్యేది, పేపర్లకు ఎక్కి నానా రచ్చ అవ్వాల్సిన ఇష్యూని కుటుంబ పరంగా నాకు వాళ్ళు అండగా వచ్చారు. స్వామి ఇక్కడ నా పిల్లలే వాళ్ళంతా సీనియర్స్ అందరు నా పక్కన నిలబడి పిల్లలంతా సపోర్ట్ చేసి ఎలాంటి అవాంతరం రాకుండా ఆ గండాన్ని నాకు గట్టెక్కిచ్చారు. ఇదొకటి నేను లైఫ్లో మర్చిపోలేను. ఇంకొకటి షేర్ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. సత్యసాయి సంస్థలో నేను చిన్నప్పటి నుంచి పెరగడం అన్నీ చూడటం వల్ల మనకి సంస్థలో అమృత కలశం అనేది ఒకటి ఇస్తాం మనం. సంస్థలో పెరగడం వల్ల స్వామి ఇది ఉండటంతోటి మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎప్పుడు ఆ సేవాభావము ప్రేమ కలిగి ఉంటే బాగుంటుందనే తపన మనకి ఎక్కువగా ఉంటుంది. సో నేను కాలేజీలో ఉండగా పిల్లలకి ఇవన్నీ నేర్చుకుంటే బాగుండు, ఈ పిల్లలంతా చక్కగా సర్వీస్ చేస్తే ఎంత బాగుంటుంది, యంగ్ ఏజ్ కదా వీళ్ళంతా, ఇట్లా అనుకునేదాన్ని. సో ప్రిన్సిపల్ అయిన మరుక్షణం 14లో ప్రిన్సిపల్ గుంటూరు కాలేజీకి వచ్చాను నేను. 14 ఎండ్లో నేను ఒకసారి ఇట్లాగే అసెంబ్లీ పెట్టి పిల్లలందరికీను, నాన్న ఒక కొత్త ప్రాక్టీస్ ఒకటి మనం స్టార్ట్ చేద్దాంరా కాలేజ్లో, ప్రొవైడెడ్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాను. మేడం తప్పకుండా మేడం, మీరు ఏది చెప్తే అది చేస్తామన్నారు. ఏం లేదు నాన్న, ప్రతి బుధవారం కూడా మనం అందరం కూడా ఒక గుప్పెడు బియ్యం తీసుకొద్దాం. నేను మాకు 4 క్యాంపస్, అంటే కాలేజ్ పెద్దది కాబట్టి 4 వేరియస్ బిల్డింగ్స్ ఉంటాయి, కామర్స్ బ్లాక్ అని బయోటెక్నాలజీ బ్లాక్ అని అట్లా. ప్రతి బ్లాక్లో కూడా ఒక పెద్ద డ్రమ్ పెట్టిస్తానరా, ఏ బ్లాక్లో వాళ్ళు మీరు అక్కడ ప్రతి బుధవారం మర్చిపోకుండా మీరు వచ్చేటప్పుడు ఒక గుప్పెడు బియ్యం తీసుకొచ్చి ఆ డబ్బాల్లో వేయండి. చక్కగా మనం అంతా అవి నిండిన తర్వాత తీసుకెళ్ళి చక్కగా ఓల్డేజ్ హోమ్స్లోనూ ఆర్ఫనేజెస్లోనూ అట్లా మీరే వెళ్ళి ఇద్దరు కానీ చక్కగా అన్నాను. అంటే ముందు కొంతమందికి ఏదో చాలా ఎగతాళిగా అనిపించింది, ఏం పని లేదు ఏమికి అసలు ఇట్లాంటివన్నీ పెడుతుంది అని అనుకున్నారేమో. కొంచెం రెసిస్టెన్స్ నాకు పిల్లల దగ్గర నుంచి రాలేదు, కానీ కొంతమంది పెద్దల దగ్గర నుంచి నాకు ఆ రెసిస్టెన్స్ వచ్చింది. అది ఎందుకు మేడం ఇవన్నీ, సరే పిల్లలు మాత్రం చేద్దామని. హాస్టల్ పిల్లలు వచ్చి, మేడం మేము హాస్టల్లో ఉంటాము, మాకు బియ్యం అది ఎట్లా అంటే, నేనే వాళ్ళకి, నాన్న మీకు నేను కొనిస్తాను, ఒక 10 kgs అట్లా నేను కొనిస్తాను, మీరు హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు మీరు గుప్పెడు తీసుకొచ్చి దాంట్లో వేయండి. నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఒక మంచి అలవాటు చేయాలని, అంతే, ఒక సేవ ఇది వాళ్ళలో పెంచాలన్న కోరిక తప్ప వేరే ఏం లేదు. సో అది గ్రాడ్యువల్గా టీచింగ్ స్టాఫ్ మాకు అసలు తెలియకుండా పిల్లల కన్నా ఎక్కువ వాళ్ళు రెస్పాండ్ అయ్యి, వాళ్ళైతే గుప్పెడు కాకుండా వాళ్ళు కేజీలు అర కేజీలు తీసుకురావడం, ఆ డబ్బాల్లో పోయడం, నూనె ప్యాకెట్లు తీసుకొచ్చి ఇవ్వడం, ఇట్లా మొదలెట్టారు వాళ్ళు. సో నేను అవన్నీ సెపరేట్ చేసి ఉంచి, పిల్లలు నాకు మెయిన్, పిల్లలకి రావాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను కిలోలు కొంటున్నాను. వాళ్ళు అలా కాదు, వాళ్ళు గుర్తు పెట్టుకుని బుధవారం ఇవాళ, అమ్మో ఇవాళ మనం చివరికి పిల్లల్లోనే, నాన్న దీనికి పేరు మీరే పెట్టండి అన్న. సరే ఏవో రకరకాల పేర్లు వచ్చి 10 మంది కలిసి మేడం గుప్పెడు బియ్యం అని పెడదాం అన్నారు. నాన్న గుప్పెడు బియ్యం ఇట్లా అంటే అంత ఇదిగా లేదురా, చక్కటి ఇది వచ్చేటి పెడదాం, అమృత కలశం అని పెడదాంరా, మనం ఇచ్చే ఈ కొద్దిపాటి ఇది కూడా అవతలు తీసుకున్న వాళ్ళకి అది అమృతంలాగా అనిపించాలరా అని అంటే అందరికీ నచ్చింది. అది యాక్చువల్గా అమృత కలశం అనేది మన సంస్థలో ఉన్నటువంటి ప్రాక్టీస్ అది. సరే ఆ డబ్బాలన్నిటి మీద స్టిక్కరింగ్ కూడా అమృత కలశం అని చేయించాను. ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు ఒక డబ్బా పెడితే మన స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే స్టీల్ డబ్బా నిండా బియ్యం పోసుకురావడం, దాంట్లో పోయడం, వాళ్ళు మంత్ అయిపోగానే అదంతా జాగ్రత్తగా కలెక్ట్ చేయడం, అన్ని డబ్బాల నుంచి కలెక్ట్ చేయడం, గోతాల్లో కట్టడం. ఈ పిల్లలందరినీ టీమ్స్ చేసేదాన్ని, ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ అనమాట. వాళ్ళు వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో, ఈ తర్వాత ఆర్ఫనేజ్, బాయ్స్ గర్ల్స్ ఉన్న ఆర్ఫనేజెస్లో, తర్వాత ఎయిడ్స్ పేషెంట్స్ చనిపోయిన పిల్లలు పాపం ఆర్ఫన్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళ సెంటర్లోనూ తీసుకెళ్ళి వాళ్ళని స్టాఫ్ ఎవరిని పంపించేదాన్ని కాదు, నాన్ టీచింగ్ వాళ్ళు మాత్రం 2 వెళ్ళేవాళ్ళు పిల్లలతో పాటుగా వెళ్ళి అక్కడ ఇచ్చారని చెప్పేసి వాళ్ళతో వీళ్ళు కాసేపు ఒక అరగంట కూర్చుని స్పెండ్ చేసి చక్కగా వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళ దగ్గర రిసీవ్డ్ అని ఒక నోట్బుక్ పెట్టాను, అందులో రాసుకొచ్చేవాళ్ళు. అసలు వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఎంత ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసేవాళ్ళు అనమాట. మేడం అసలు అమ్మా నాన్న లేకుండా ఎట్లా ఉంటారు మేడం వాళ్ళు, తర్వాత వాళ్ళకి అసలు ఆ ఫుడ్ లేకుండా ఎలా ఉంటారు మేడం, చాలా వాళ్ళ అక్క మళ్ళా 2 అక్క అంటున్నారు మేడం అని. నాన్న ఇదేరా ప్రేమ అంటే, మన ఇంట్లో మన అమ్మ నాన్న, మన తమ్ముళ్ళు, మన అక్క చెల్లెళ్ళ పట్ల మనం ప్రేమ సహజంగా వస్తుంది, అది బ్లడ్ రిలేషన్ కాబట్టి. ఇదే ప్రేమని మీరు వాళ్ళకి చూపించడం వల్ల అంటే, మేడం మేము అసలు మర్చిపోలేం మేడం అంటూ వాళ్ళు చాలా సంతోషపడ్డారు.
నాకు ఇది ఇనీషియల్గా కొంత రెసిస్టెన్స్ వచ్చినా కూడా ఒక 2 months అయ్యేటప్పటికి హోల్ కాలేజ్ నిజంగా అందరూ కూడా ఇది చేయడంతో చక్కగా ఇచ్చేసేవాళ్ళం. సంహౌ ఈ న్యూస్ ఈటీవీ వాళ్ళకి వెళ్ళింది. ఎవరిచ్చారో తెలీదు, ఈటీవీ వాళ్ళకి వెళ్ళింది. వాళ్ళు ఒక రోజు వచ్చి, మేము ఇది లైవ్ ప్రోగ్రామ్ చేసుకుంటాం మేడం, మీరు పర్మిట్ చేయాలంటే, మేమెవ్వరం ఉండమండి, మా పిల్లల్ని మీరు ప్రొజెక్ట్ చేయండి చాలు. మేము స్టాఫ్ మేమందరం ఉపన్యాసాలు మేము అదేదో చేస్తున్నాం, వద్దండి ఉపన్యాసాలు కాదు ఇది, నిజంగా మా పిల్లలు చేస్తున్నారు ఇది, వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఎంత అద్భుతంగా పిల్లలు మాట్లాడారంటే, మాకు జీవితంలో మేము ఎప్పుడు ఇలాంటిది చేయలేదు, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నేను ఇలాంటిది కంటిన్యూ చేస్తాను, ఇలాంటిదే చేస్తానని ఆ పిల్లలు చెప్పడం చాలా అద్భుతంగా ఉంది. వన్స్ ఈ గుంటూరు విమెన్స్ కాలేజ్లో ఇది స్టార్ట్ చేసిన తర్వాత మన ఏపీ స్టేట్లో అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు తర్వాత. అంటే పిల్లలు చాలా ఇదిగా తీసుకుని దాన్ని చేయడం అనేది వాళ్ళకి ఒక పక్కన ఆ ప్రేమని అందుకున్నారు. అక్కడ సేవ చేయాలి, ఈ సేవని మేము మా జీవితంలో మేము కంటిన్యూ చేస్తామని చెప్పడం అనేది నాకు చాలా ఆనందం వేసింది అనమాట. అది శశిబాల మేడం చెప్పారా, ఇంకోటి చెప్పారని కాదు, మనకి స్వామి చెప్పారు. నేను ఆ మాట అనకపోవచ్చు, నాన్న మాకు స్వామి చెప్పారా అని అనలేకపోవచ్చు, కానీ ఆ పిల్లలు నాన్న ఇది చేద్దాం రా, ఇట్లా చేద్దాం అనగానే వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వడము, అంత మంచి ఇది రావడం అనేది కూడా నాకు చాలా ఆనందకరమైన విషయాలమ్మా ఇవి. నేను మరి ఇంకా ఎన్నో ఉంటాయి, పిల్లలతోటి అనుభవాలు ఎన్నో ఉంటాయి. ఒక్కటే స్వామి చెప్పేది, మనకి ఆ ప్రేమని మనం అందించినప్పుడు ఇన్ రిటర్న్ మనకి వాళ్ళ ద్వారా వచ్చేది మనం ఇచ్చిన దానికన్నా ఎక్కువ అందుకోవచ్చు అనేటువంటిది నేను ఫేస్ చేసిన విషయం. ఒక ఇంటర్వ్యూలో స్వామి, మేమందరం ఉన్నాం ఆ ఇంటర్వ్యూలో, కోటేశ్వరరావు గారు, నేను, తర్వాత మా ఫాదర్ ఉన్నారు, అమ్మ అప్పటికే వెళ్ళిపోయారు, అమ్మ వెళ్ళిపోయి 21 years ఇప్పటికి. సో ఆ టైంలో స్వామి అందరినీ చూస్తూ, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అప్పుడు, స్వామి అందరినీ చూస్తూ ఒకసారి మా వైపు చూసి అన్నారు, నా ప్రేమే మిమ్మల్ని అందరినీ కూడా ఆకర్షించింది అన్నారు. స్వామి అనేటువంటి ఒక అయస్కాంతానికి మీరందరూ ఆకర్షితులై ఇక్కడికి వచ్చారు, మీరు కూడా జీవితంలో అట్లా అవ్వాలి బంగారు అని స్వామి చెప్పారు. తప్పకుండా స్వామి అలాగే ఉంటాము అని అనుకున్నాం. అందుకే ఆ తర్వాత సత్యసాయి పాదుకాష్టకంలో కాంత సంగమాదయోపి కాంత ఏవ జాయతే, అయస్కాంతానికి ఎలాగైతే ఈ ఇనుము వెళ్ళి అతుక్కుని అయస్కాంతంగా మారుతుందో, ప్రేమ అనేటువంటి దాన్ని ప్రపంచానికి అందించినటువంటి మన స్వామి దగ్గర మనం ఉన్నందుకు మనం కూడా ఆ ప్రేమని పెంచుకుంటేనే ఇదవుతుంది. ఎన్ని సంవత్సరాలు ప్రశాంతి నిలయంలో ఉన్నాం, ఎన్ని సంవత్సరాలు మనం స్వామి భజనలు పాడామనేది ముఖ్యం కాదన్న ఆలోచన. ఎందుకంటే మీకు చిన్న ఉదంతం చెప్తానమ్మా ఇక్కడ. స్వామి ఒకసారి మేము లోపల కుల్వంత్ హాల్లో 2nd archలో కూర్చునేవాళ్ళం అప్పట్లో. ఆ 2nd archలో కూర్చున్నప్పుడు మాతో పాటు చాలామంది ఆశ్రమం వాళ్ళు కూడా కూర్చునేవాళ్ళు. మాకు క్లోజ్గా ఒక ఓల్డ్ ఆంటీ ఒక ఆమె కూర్చునేవారు. నాకు మొదటి నుంచి కొంచెం ఓల్డ్ పీపుల్తో చాలా అసోసియేషను, ఇష్టం కూడా. స్వామిని ఒక ఇంటర్వ్యూలో అడిగాను, ఏం కావాలి నీకంటే, ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టుకుంటాను స్వామి అన్న. నీ తలకాయ అన్నారు స్వామి. ఆర్ఫన్ పెంచుకుంటాను స్వామి, అవన్నీ ఏదో డ్రీమ్స్ అనమాట. కానీ స్వామి తర్వాత నా ఇల్లే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ చేసి ఆ ప్రేమను వాళ్ళందరికీ చూపించమని అట్లా నా లైఫ్ని మార్చారు. అది వేరే విషయం. అది అయితే ఆ ఆంటీ చాలా స్నేహంగా మాతో ఉండేవారు. ఆమె సన్ యూకేలో డాక్టర్ అయినా. వాళ్ళు ఎప్పుడు కూడా గురు పూర్ణిమ టైంకి యూకే నుంచి ఆ టీం అంతా వచ్చి ఇక్కడ స్వామి దగ్గర సేవ చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. సో ఒక్కసారి ఆ ఆంటీ చెప్పారు, రేపు మా అబ్బాయి వాళ్ళు వస్తున్నారు యూకే నుంచి, స్వామి దగ్గర వాళ్ళు ఇక్కడ పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామాలంతా మెడికల్ ఇది చేసుకుంటారు అని అన్నారు. అన్నట్టుగానే వాళ్ళు వచ్చారు. ఒక 4-5 days అయిన తర్వాత ఒకరోజు ఆంటీ అన్నారు, నిన్న మా అబ్బాయితో స్వామి మాట్లాడారు, రేపు గురువారం నాడు మమ్మల్ని అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలుస్తాను, తప్పక మాట్లాడతాను నీతో అన్నారు, అమ్మని కూడా తీసుకురా ఇంటర్వ్యూకి అన్నారు అని చెప్పారు. అని నేను ఇట్లా రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, స్వామి పిలిచారని చాలా సంతోషంగా చెప్పారు. సో మేము వెంటనే ఆమెతో ఉన్న స్వతంత్రం చనువుతోటి, ఆంటీ మరి మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఇంటర్వ్యూ నుంచి రాగానే స్వామి ఏం చెప్పారు ఇంటర్వ్యూలో అవన్నీ మాతో షేర్ చేయాలి అని. పర్సనల్ మ్యాటర్స్ అయితే మాత్రం వద్దు, కానీ స్వామి చెప్పేవన్నీ అందరికీ అప్లై అవుతాయి కాబట్టి చెప్పాలంటే తప్పకుండా బంగారు, అందరినీ బంగారు బంగారు అనేవారు ఆవిడ. చెప్తాను తప్పకుండా అన్నారు. సరే మన్నాడు మధ్యాహ్నం స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు వాళ్ళని. ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఆంటీ వస్తారు కదా అని మేము వెయిట్ చేస్తుంటే ఆమె బయటకు వచ్చి 2nd arch వైపు రాకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయారు. మేము అనుకున్నాం స్వామి ఏదైనా సృష్టించి ఇచ్చి ఉంటారు, బహుశా అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు ఆమె అనుకున్నాము. అట్లా లైట్గా తీసుకున్నాం మేము. మన్నాడు మార్నింగ్ వచ్చి కూడా ఆమె చాలా సైలెంట్గా కూర్చున్నారు, ఏం మాట్లాడకుండా. మాకు పలకరించాలంటే భయం వేసింది, ఏమి ఇట్లా కూర్చున్నారని మెల్లిగా అడిగాం, ఏంటి ఆంటీ ఏంటి అట్లా ఉన్నారు, స్వామి ఏమన్నారు ఏంటి అంటే ఒక్కసారి ఆమె ఆడవడం మొదలెట్టారు. మాకు భయం వేసింది, ఒకవేళన్నా వ్యక్తిగతమైన విషయాలేమో మనం అడగకూడదు అనుకుని సైలెంట్గా ఊరుకున్నాం. స్వామి దర్శనం అయిపోయి
అంతా అయిపోయి మేమందరం బయటకు వచ్చిన తర్వాత ఆ ఎదురుకుండా ఉన్న ఓల్డ్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కూర్చున్నాం మేము. కూర్చున్నప్పుడు అప్పుడు చెప్పారు ఆంటీ, అమ్మ ఇందులో చెప్పకుండా ఉండే రహస్యం ఏమీ లేదురా, కానీ నేను ఇంత పెద్దదాన్ని, ఇంత వయసులో ఉండి కూడా నేను ఎలా ఉండాలో నాకు స్వామి చెప్పారు, అది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది చెప్తాను అని స్వామి లోపలికి వెళ్ళి అందరు కూర్చోగానే ముందు విభూది ఇచ్చారట. ఈమెకు ఇచ్చి తీసుకున్న తర్వాత వాళ్ళ అబ్బాయిని అందరినీ పలకరించి సడన్గా ఈమె వైపు చూసి, ఏమి సమాచారం, నువ్వు ఎక్కడుంటున్నావు అన్నారట. అనగానే ఈవిడికి ఒక్కసారి, అయ్యో స్వామికి నేను ఎక్కడుంటున్నానో కూడా తెలీదా ఏమి అని, అయ్యో స్వామి నేను 34 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను కదా, ప్రశాంతి నిలయంలో ఉంటున్నాను కదా స్వామి అన్నారట. అనగానే స్వామి వెంటనే, అవునా, అయితే నువ్వు ఈ పాటికి సాయిబాబా అయిపోయి ఉండాలే అన్నారట. అనగానే ఆవిడకి ఒక్కసారి ఒళ్ళు జలదరించి, అమ్మో స్వామి నేను సాయిబాబా అయిపోవడం ఏంటి, నేను సాయిబాబా, మీరే సాయిబాబా స్వామి, నేను సాయిబాబాని ఏంటని టపటప్ప చెంపలు వాయించుకుంటా. కాదు బంగారు, 34 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావంటే ప్రశాంతి నిలయంలో, నువ్వు ఈ పాటికి సాయిబాబా అయిపోవాలి. కానీ అని స్వామి అక్కడ ఆగి, నువ్వేమీ మారలేదు బంగారు, నీకు పొద్దున్నే పని మనిషి లేటుగా వస్తే పనమ్మాయి మీద గట్టిగట్టిగా అరిచేస్తావు, కాఫీ బాగుండకపోతే గట్టిగట్టిగా అరిచేస్తావు, నీ కోపాన్ని నువ్వు నిగ్రహించుకోలేకపోతున్నావు, ఎవరితో సరిగ్గా మాట్లాడవు, ఇవన్నీ ఉండి నువ్వు 40 ఏళ్ళ నుంచి ప్రశాంతిలో ఉన్నాయేంటి, 50 ఏళ్ళ నుంచి ఉన్న ఉపయోగం ఉంది బంగారు, నువ్వు ప్రశాంతిలో ఉంటున్నావంటే నువ్వు సాయిబాబా అయిపోవాలి, నిన్ను ఆదర్శంగా అందరూ తీసుకోవాలి అని స్వామి చెప్పి ఆమెను ఆశీర్వదించి ఆమె ఇవన్నీ చెప్తూ, అమ్మా ఇదిరా అందరికీ సందేశం రా, ఇది మనం ఎన్ని సంవత్సరాల నుంచి స్వామి దగ్గరికి వస్తున్నాము, ఎన్నాళ్ళు ప్రశాంతిలో ఉన్నామనేది కాదు నాన్న, స్వామి ఎలా ఉన్నారో మనం అలా ఉండాలి, స్వామి ఎలా మాట్లాడుతున్నారో మనం అలా మాట్లాడాలి, స్వామి ఎలా అందరినీ ప్రేమగా చూస్తారో అది నేను నేర్చుకోవాలి, 75 ఏళ్ళు వచ్చి నేను ఇప్పటికి అది నేర్చుకోలేకపోయాను, స్వామి నాకు అట్లా చెప్పాడమ్మా అని చెప్పి అది ఒక అద్భుతమైన పాఠం, మనందరికీ కూడా అద్భుతమైన పాఠం. అందుకే స్వామి మనకి 4 మహావాక్యాలు అందించారు. ఏది ప్రజ్ఞానం బ్రహ్మ వేదాల్లో చెప్పింది కాదు, 4 మహావాక్యాలు స్వామి మనకు అందించినవి. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇవే మనకి మహావాక్యాలు. ఇంతకన్నా పెద్ద ఫిలాసఫీ అవసరం లేదు. ఈ 4టిని మనం గనక జీవితంలో అనుసరించామంటే చాలు. నేనైతే ఎప్పుడు అనుకుంటాను, కానీ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, ఇప్పటికైనా ఇవాళకి కూడా కులవంత హాల్లో ఉంచినప్పుడు స్వామి ఆ మహావాక్యాల్లో ఒక్కదాన్నన్నా నేను నా జీవితం చివరి క్షణం దాకా ఆచరించి నీకు నచ్చేలాగా, నువ్వు మెచ్చేలాగా ఉండేలా అనుగ్రహించు స్వామి అని కోరుకుంటూ ఉంటాను. కాబట్టి ఇంత ఆనందాన్ని, ఇంత ప్రేమని మనకి అందించినటువంటి స్వామికి మనం ఎంత ఇచ్చినా చాలా తక్కువే. కానీ మనం కొంచెం చేసినా కూడా ఆయన, స్వామి చెప్తారే మనం సులభ ప్రసన్న ఆయన మహాని, ఆ సులభ ప్రసన్నుడు ఆయన. అమ్మో నా బిడ్డలు ఇంత చేశారు, నాకు ఇంత ఆనందం కలిగించారని అంతకంత మనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటారు స్వామి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ప్రేమమూర్తికి మనం శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు తెలియజేసి శరణు వేడుకోవడం తప్ప ఏమీ చేయలేం. సాయిరాం. సాయిరాం అంటే ఇంతటి చక్కటి విషయాలు విన్న తర్వాత అసలు ఇంకేం మాట్లాడాలనిపించట్లేదు. ఆ స్వామి ప్రేమ మనందరి ద్వారా ప్రకటితమై ఈ ప్రపంచాన్ని ప్రేమమయం చేసేయాలని స్వామినే ప్రార్థిస్తున్నాను. ఇంతటి అద్భుతమైన అనుభవాన్ని శ్రోతలందరితో పంచుకున్నందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. సాయిరాం.